రొద్దం ప్రభాకర్ గారు అనే పేరండి ఇప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్లో గుర్తుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే 89 బ్యాచ్ వాళ్ళందరూ కూడా మేము మర్చిపోరు. చిత్తూరు టు శ్రీకాకుళం వరకు మీ జర్నీ ఎలా సాగింది, ప్రజలకి పోలీసుల మీద ఇంకా మరింత నమ్మకం పెరగడానికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? మా ఇంటి దగ్గరే పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఉంది. పిల్లలకి ఎప్పటికీ ఒక యూనిఫామ్ చేస్తే ఒక అట్రాక్షన్ ఉంటుంది. నిజంగా అది నా మనసులో పనిచేసిందేమో. నాకు నేను సర్వీస్లో అపియర్ అయినప్పుడు కూడా ఫస్ట్ చాయిస్ ఐపీఎస్ అని ఇచ్చాను. అప్పుడు నెల్లూరులో ఒక సెన్సేషనల్ మర్డర్ జరిగింది. ఒక పెద్ద కుటుంబంలోని వారిలో ఒక మర్డర్ కేసు జరిగింది, ఇంట్లోనే జరిగింది. పెద్ద భూస్వామి వారి ఇంట్లో హిజ్ వైఫ్ వాజ్ షాట్ డెడ్. పెద్ద ఇన్వెస్టిగేషన్ అయింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక మర్డర్ జరిగినా లేదా ఇంకో ఇన్సిడెంట్ జరిగినా సెల్ ఫోన్ టవర్స్ ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, చాలా ఈజీగా ట్రేస్ అవుతుంది. కానీ అప్పుడున్న పరిస్థితిలో మరి కష్టం, ఇక టైం కూడా కష్టం. అప్పుడు ఆ కాలం నిజం చెప్పాలంటే ఏఎస్పీగా జాయిన్ అప్పుడు మాకు వెహికల్ లేదు. ఏసీ సుబ్బారావు గారి దగ్గర బంధువు సడన్గా నాకు ఏదో ఫోన్ చేశారు. చాలా వాళ్ళ గ్రామంలో జరిగిన విషయం. మేము మళ్ళీ కనుక్కుంటే అన్ని విచారిస్తే వారిదే తప్పు నిజంగా చెప్పాలంటే. కానీ అవి జరిగింది ఏంటంటే మరుసటి రోజు తెల్లవారి నేను నిద్రలేచి బయటికి వచ్చేటప్పటికి హైదరాబాద్ పోలీసులో ఎవరైతే పిల్లలు పోలీసు వాళ్ళ పిల్లలు పాపం అనాథలు అవుతారో వారి కోసం హాస్టల్ పెట్టారు హైదరాబాద్ గవర్నమెంట్. అటువంటిది నెల్లూరులో ఒకటి పెట్టేది. శ్రీకాకుళం వెళ్లే ముందు మీరు హైదరాబాద్లో చేస్తున్న టైంలో మీరు మాబ్ గ్యాదరింగ్ అవుతున్నప్పుడు మాబ్ని కంట్రోల్ చేయడానికి మీరు ఒక స్పెషల్ ఫార్ములా ఉండేది. పెద్ద నాయకులైనా సరే ఇమీడియట్గా పికప్ చేసేవారు అనేది మీ దగ్గర పనిచేసిన ఆఫీసర్ ఇప్పటికే చెప్తుంటారు. అంటే ఆ మాబ్ని ఎలా కంట్రోల్ చేసేవారు? ఇంత టెక్నికల్ ఫెసిలిటీస్ లేవు, ఇంత ట్రాన్స్పోర్ట్ లేదు. ఇది చాలా బాగా జరిగింది. ఆఫీసర్స్ నిలబడేవారు రెస్పాన్సిబిలిటీ తీసుకుని. నారెడ్డి గారు లక్ష్మణ్ సార్ వాళ్ళందరూ అరెస్ట్ చేయాలంటే ఐ టుక్ ఎ డిసిషన్ రైట్ దేర్ బికాజ్ దే హ్యావ్ నాట్ బిన్ గోయింగ్. దీనివల్ల అక్కడ చాలా గొడవలు అవుతున్నాయి, ఆఫీసర్లు రాళ్ళు పడుతున్నాయి అంటే. టెక్నాలజీ అందుబాటులో ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళి వాళ్ళు లొకేట్ చేయడం, టవర్ లొకేషన్ పట్టుకుంటారు. అప్పుడు అసలు లేదు కదండి. కొన్నాళ్ళు వాళ్ళతో పనిచేసి వాళ్ళ నమ్మకం తెచ్చుకొని తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ మెల్లగా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఇన్ఫార్మర్స్ అని. ఆ ఇన్ఫర్మేషన్ మూమెంట్ దానికి వీ లుక్ ఆఫ్టర్ దెమ్, వీ ట్రీట్ దెమ్. కానీ గుంటూరులో అప్పుడు రౌడీజం కూడా ఉండేది కదా, దాని ఎలా ఉంది రౌడీజం. అప్పటికి రౌడీజం విజయవాడలో కూడా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ రాధా మర్డర్ వాజ్ ప్లాన్డ్ ఇన్ మంగళగిరి. వాళ్ళు ప్లాన్ చేసినప్పుడే వాడిని పిలిచి మర్డర్ చేశారు కదా, అప్పటికే వచ్చింది రౌడీజం. దే ఎంటర్డ్ పాలిటిక్స్. బై దట్ టైమ్ దే ఎంటర్డ్ పాలిటిక్స్. ఆఫ్టర్ ఏపీ మూవ్మెంట్ దిస్ రౌడీజం పిక్డ్ అప్. అదయ్యాక అనదర్ సెన్సేషనల్ థింగ్ వాజ్ ఎ డైరెక్ట్ అటాక్ ఆన్ ఎ పోలీస్ స్టేషన్ విచ్ వాజ్ నెవర్ డన్ అర్లియర్. చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడం, ఆ దాడిలో ఒక కానిస్టేబుల్ చనిపోయారు. దాంతో అప్పట్లో రొద్దం ప్రభాకర్ గారు చాలా సీరియస్గా తీసుకొని ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ కొంతమంది ఆఫీసర్లు పెట్టడమే కాకుండా ప్రభాకర్ గారు స్వయంగా అంటే ఇన్వాల్వ్ అయ్యారు. ఎర్లీ మార్నింగ్ పోయేటప్పుడు మేము ముందుకు వెళ్ళిపోయాము. అవును. తర్వాత సడన్గా ఏంటి ఇక్కడ ఏదో టైర్ మార్క్స్ ఇక్కడ ఉన్నాయి, కెనాల్ ఇక్కడ నుంచే దిగిపోయినట్టు ఎందుకు పోయింది అని వెనక్కి వచ్చాం. ఒక జైరావ్ ఎన్కౌంటర్ మాత్రం చెరుకుపల్లి లిమిట్స్లో జరిగింది. అంటే అది ఎన్కౌంటర్ అండి లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్? 1953 ఫస్ట్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ అయినప్పుడు ఈ ఎన్కౌంటర్ అన్నది వచ్చింది ఫస్ట్. ఇప్పుడు శ్రీకాకుళంలో ఒక విలేజ్ విలేజ్ ఎల్డర్ని చంపి ఆ తలని దీన్ని కట్టేసి ఆ బ్లడ్ అని తీసుకెళ్ళి బ్లడ్ కుంకుమ పెట్టినట్టు పెట్టేసేసి అటు బీభత్సం అయిపోతుంది. సార్, రామారావు గారు రాజేంద్ర భాస్కర్ మధ్యన వివాదం, ఆ ఇష్యూ జరగడం నాకేముందంటే అప్పుడు ఒకసారి ఆ ఎపిసోడ్ చెప్పండి. అంటే అప్పుడు జరిగిన మూమెంట్లో
కమ్యూనల్ అన్నది పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ జరిగిందా లేదా ఒరిజినల్గా వచ్చింది సార్? ఎవ్రీ టైమ్ కమ్యూనల్ ట్రబుల్స్ హ్యాపెన్ ఇన్ హైదరాబాద్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎ పొలిటికల్ రీజన్. అంటే మీరు విజయవాడ వెళ్ళేసరికి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే అప్పుడు చాలా భయంకరంగా ఫైరింగ్ అయ్యింది, గవర్నమెంట్ ఒక వర్గానికి సంబంధించిన ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. ఇనాగ్రేషన్ బాంబ్స్ వర్ థ్రోన్ అట్ us. సిఎస్ రావు వాస్ కలెక్టర్, హీ వాస్ స్లైట్లీ ఇంజర్డ్. మై జనరల్ మేనేజర్ శేషగిరి రావు, హీ వాస్ స్లైట్లీ, లక్కీలీ దే వర్ వెరీ క్రూడ్ బాంబ్స్, పెద్ద పవర్ ఉన్నవి కాదు. ఫంక్షన్ ముగించుకొని కూర్చున్నాము, అంత టెంపరీ కదండి, అక్కడ కూర్చున్నాము, అక్కడ వేసారు మా మీద. ఎవరండి సర్వీస్లో బాగా నచ్చిన సీఎం ఎవరండి? నాకండి ఆనెస్ట్లీ వెంకటరావు గారు, చెన్నారెడ్డి గారు సమ్ ఎక్సలెంట్ క్వాలిటీస్, ఈజ్ ఎ గ్రేట్ లీడర్. ఎన్టీఆర్ గారికి ఏంటంటే వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పటికి కూడా ఆయనకి నోబుల్ ఆఫీసర్ అని పేరుంది. ఆయన పేరు రొద్దం ప్రభాకర్ గారు, రిటైర్డ్ డీజీపీ ఆంధ్రప్రదేశ్. ప్రభాకర్ గారు పోలీస్ రిఫార్మ్స్ కోసం చాలా వర్క్ చేశారు. అందుకే ఆయన్ని ఎప్పటికీ మర్చిపోని విధంగా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే 89-90 బ్యాచ్ ఆఫీసర్స్ అందరూ కూడా, అంటే 89-90లో సెలెక్ట్ అయిన ఎస్ఎస్ దగ్గర నుండి ఇప్పుడు వరకు అడిషనల్ ఎస్పీ ప్రతి ఆఫీసర్ కూడా ప్రభాకర్ గారి పేరు మర్చిపోయారు. ఆయన సమక్షంలో సెలెక్ట్ అయిన ఆఫీసర్ ఇప్పుడు చాలా జంప్స్కున్నారు. అందుకే ఇప్పుడు కూడా 89 బ్యాచ్ అంటే డిపార్ట్మెంట్లో ఒక మంచి పేరుంది. అప్పట్లో 89 బ్యాచ్కి సెలెక్ట్ చేయడం అంటే పెద్ద అవరోధాలు ఉండేవి. చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఏదో కరప్షన్ అవుతుంది, ఎక్కడో జరుగుతుంది అని రూమర్స్ ఉన్నా, ఎలాంటి పుకార్లకి తావు లేకుండా, ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఆ బ్యాచ్ను సెలెక్ట్ చేయడమే కాకుండా వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇప్పించి 89 బ్యాచ్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ నెంబర్ 1 బ్యాచ్గా తీర్చిదిద్దడంలో ప్రభాకర్ గారు చేసిన కృషి ఎప్పటికీ మర్చిపోలేదు. అలానే ప్రభాకర్ గారు కేవలం ఒక బ్యాచ్ కోసం కాకుండా పోలీస్ రిఫార్మ్స్ కోసం చాలా వర్క్ చేశారు. ఒక రిఫార్మ్స్ కోసం కాదు, కొన్ని కుట్ర కేసులు ఛేదించడంలో, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడంలో కూడా ఆయనే సాటి. అలాంటి ప్రభాకర్ గారిని అడిగి అప్పట్లో పోలీసింగ్కి ఇప్పట్లో పోలీసింగ్కి తేడా ఏంటి, అప్పట్లో కాన్స్పిరసీ కేసులను ఎలా ఇన్వెస్టిగేషన్ చేసేవారు, బ్యాచ్ని సెలెక్ట్ చేయడంతో పాటు ఆ బ్యాచ్కి ట్రైనింగ్ ఇవ్వడంలో ఎలాంటి మెలకువలు నేర్పేవారు, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా నేర్పించేవారు, అంతేకాకుండా డిపార్ట్మెంట్కి ఎలాంటి రిఫార్మ్స్ వస్తే ప్రజలకి దగ్గరగా వెళ్తాం, ప్రజలకి పోలీసులకి మధ్య డెఫిసిటీ ఎందుకు ఉంది, దాన్ని తగ్గించడానికి ప్రభాకర్ గారి టైంలో ఏం చేశారనే విషయాల్ని ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. రొద్దం ప్రభాకర్ గారు అనే పేరండి ఇప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్లో గుర్తుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే 89 బ్యాచ్ వాళ్ళందరూ కూడా మేము మర్చిపోరు. అంతేకాకుండా మీ దగ్గర పనిచేసిన ప్రతి ఆఫీసర్ ఇప్పటికి నాకు వస్తున్న ఇంటర్వ్యూలో మీ ఇంటర్వ్యూ తీసుకోమని అడుగుతుంటారు. ప్రతి ఆఫీసర్ రొద్దం ప్రభాకర్ గారు అంటే అదొక మోడల్ ఆఫీసర్ అయిపోయారు డిపార్ట్మెంట్కి. అంటే మీరు చేసిన రిఫార్మ్స్ అవ్వచ్చు, లేదంటే మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంతా. ఒక్కసారి మీ సర్వీస్కి వెనక్కి వెళ్దాం. మీ సర్వీస్లో ఏం జరిగింది, మీ కెరీర్ ఏం జరిగిందండి? మీరు పోస్టింగ్ ఫస్ట్ చిత్తూరు టు శ్రీకాకుళం వరకు చేశారండి. చిత్తూరు టు శ్రీకాకుళం వరకు మీ జర్నీ ఎలా సాగింది? తర్వాత మీరు డీజీపీగా రిటైర్ అయ్యే ముందు ఎలా తీసుకొచ్చారు, ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు? అంటే అప్పుడులో ఉన్న పోలీసింగ్ ఇప్పుడు పోలీసింగ్ ఎంత డిఫరెంట్ వచ్చింది? ఇప్పుడున్న ఆఫీసర్స్ ఇంకా ఎలాంటి శిక్షణ తీసుకుంటే, ఇంకా బాగా నేర్చుకుంటే ప్రజల దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ప్రజలకి పోలీసుల మీద ఇంకా మరింత నమ్మకం పెరగడానికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మా సొంత ఊరు రొద్దం అని, దాని నిజమైన పేరు రుద్రం అని. ఇక్కడ రుద్రపాదం ఉంది కాబట్టి పెన్నార్ నదిలో ఆ పేరు నిజం చెప్పాలంటే నాకు ఎవరు సరిగా చెప్పలేదు. కానీ కంచి పరమాచార్యుల వారు దర్శనం చేసుకున్నప్పుడు మీ ఊరి పేరేంటి అని అడిగారు. అడిగితే మీ ఊరి చూసావని, రుద్రపాదం చూసావా అని అడిగారు. లేదు స్వామి నాకు ఎవరు చెప్పారు, నువ్వు వెళ్ళి చూసిరా అన్నారు. అలా నాకు ఆ నేపథ్యంలో ఆ విషయం తెలిసింది. అదొక మరపురాని సంఘటన. మా ఊర్లో మొదటి నుంచి కూడా కొంచెం చదువుకొని బయట ఉద్యోగాలు పోయిన ఒక పెద్దవారు ఉన్నారు. మా ప్రపితామహులు ఫస్ట్ న్యాయవాదిగా అక్కడ పెనుకొండలో స్థిరమయ్యారు. వారి సంతతి అందరూ కూడా మేమందరూ ఒకరైనాకొకరు ఇలాగా
137 సంవత్సరాలుగా మేము న్యాయవాద వృత్తిలో ఉన్న కుటుంబం కాబట్టి మాకు మొదటి నుంచి కొంచెం న్యాయం చట్టం అంటే గౌరవం, దాని మీద ఒక అభిమానం చాలా ఉన్నాయి. నేను కూడా లా చదువుకున్నాను, కానీ నేను ప్రాక్టీస్ చేసే ముందు సర్వీస్ పరీక్ష అపియర్ అయ్యాను కాబట్టి సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఎన్రోల్ అయ్యాను, కానీ యాక్టివ్గా ప్రాక్టీస్ చేయలేదు. అది ఉన్న విషయం అది కాదు సార్. మీరు 130 సంవత్సరాలు అడ్వకేట్ కుటుంబంలో ఉన్న మీరు మరి పోలీస్ యూనిఫామ్ వైపు ఎందుకు రావాల్సి వచ్చింది? దీనికి ఒక కారణం ఉంది. మేము పెరిగింది అనంతపురంలో. మా తండ్రి గారు అన్ని రంగంలో అడ్వకేటే కాకుండా ఆయనకి చాలా విషయాల్లో ఇంట్రెస్ట్ ఉండేది. స్పోర్ట్స్లో ఆయన మంచి స్పోర్ట్స్మెన్, ఇటు నాటక ఫీల్డ్లో కూడా వారు పెద్ద పేరు తెచ్చుకున్నారు. పబ్లిక్ ఫిగర్గా, ముఖ్యంగా సోషల్ ఫిగర్గా చాలా వారికి ప్రాముఖ్యత ఉండేది. ముఖ్యంగా అక్కడ వచ్చినటువంటి ఐసీఎస్ ఆఫీసర్లు, ఐపీ ఆఫీసర్లు ఆ కాలంలో వారికి స్నేహితులుగా ఉండేవారు. మా ఇంటి దగ్గరే పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఉంది. పిల్లలకి ఎప్పటికీ ఓ యూనిఫామ్ చేస్తే ఒక అట్రాక్షన్ ఉంటుంది. అది యూనిఫామ్ కూడా చెప్పక్కర్లేదు. హోటల్లో పోతే అక్కడ దర్వాన్ ఉంటాడు, ఎర్రగా డ్రెస్సెస్ ఎంత బాగుంది, నాకు కూడా ఆ డ్రెస్ అనిపిస్తుంది పిల్లలకి. నిజంగా అది నా మనసులో పనిచేసిందేమో. నేను సర్వీస్లో అపియర్ అయినప్పుడు కూడా ఫస్ట్ చాయిస్ ఐపీఎస్ అని ఇచ్చాను. అది నేను అపియర్ అవ్వడము, అది పాస్ అయ్యి సెలెక్ట్ అవ్వడము జరిగింది. అందువల్ల నేను పోలీసులో వచ్చాను. ఎందుకంటే న్యాయవాద వృత్తి ఎట్లాగో పోలీస్ వృత్తి కూడా అలాగే న్యాయంతోనే డీల్ చేసే విషయం కాబట్టి మొదటి నుంచి నాకు ఎంతో తృప్తిగా ఈ సర్వీస్లో పనిచేశాను. ఓకే సార్, ఫస్ట్ మీరు ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారండి? ట్రైనింగ్ మాకు అప్పుడు మౌంట్ ఆబూలో జరిగేది. తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయింది. అది చాలా కృషి చేసి హైదరాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పుడు మౌంట్ ఆబూలో మాకు ట్రైనింగ్ అయింది, 1 సంవత్సరం ట్రైనింగ్. ఆ సంవత్సరం ట్రైనింగ్ అయిన తర్వాత మమ్మల్ని ఆ ట్రైనింగ్ టైంలోనే మాకు మిలిటరీ ట్రైనింగ్ కూడా అవుతుంది. వచ్చినప్పుడు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ అనంతపూర్లో స్టేట్ ట్రైనింగ్ అవుతుంది. ఇప్పుడు అది స్టేట్ ట్రైనింగ్ అవుతుంది, స్టేట్ ట్రైనింగ్ అవుతుంది మాకు. అక్కడ కూడా చాలా ఎమినెంట్ ఆఫీసర్స్ అక్కడ ట్రైనింగ్ ఇచ్చినవారు. ఇక్కడ కూడా మాకు అప్పట్లో పెద్ద పేరున్నవారు వారు ఇక్కడ పూర్తి ప్రిన్సిపాల్గా శ్రీ రోషన్ గారు ఉండి వారు చాలా మెటికులస్గా ట్రైనింగ్ ఇచ్చారు మాకు. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ అని చిత్తూరు జిల్లా పంపించారు. అప్పుడు అక్కడ గోపాల్ రెడ్డి గారని వారు మా ఊళ్ళో ఎస్ఐగా పనిచేసి ఏగా పనిచేసిన వారు చిన్నప్పటి నుంచి ఎరుగుదురు. ఎంతో వాత్సల్యంతో నాకు ట్రైనింగ్ ఇచ్చారు. అప్పుడు ఆఫీసర్లు కూడా చాలా బాగా చదువుకున్నవారు, పండితులు ఉండేవారు. జ్ఞానానంద శర్మ గారు ఉండేవారు. అటువంటి వారందరూ కూడా మాకు ఎన్నో విషయాలు నేర్పించారు, ఆ మెళకువలన్నీ నేర్పించారు. కాబట్టి ట్రైనింగ్ పీరియడ్ అంతవరకు అయింది. తర్వాత నాకు ఒక 2 నెలలు ఇక్కడ హైదరాబాద్లో వెయిటింగ్ సిపిఎల్లో ఉండి కరీంనగర్ వేశారు. కరీంనగర్ ఏఎస్పీ కాదండి, ఏఎస్పీగా అప్పుడు కందుకూరు వేశారు. ఓకే, కందుకూరులో 2.5 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత నాకు నెల్లూరుకు ట్రాన్స్ఫర్ అయింది. అంటే సాధారణంగా చెప్పాలంటే అప్పటి నుంచి కూడా నాకు ట్రాన్స్ఫర్లు చాలా హఠాత్తుగా అవుతుంటాయి. ఏదో ఒక అక్కడ కార్యక్రమం ఉండి నువ్వు వెళ్ళి ఈ కార్యక్రమం చూడు అనేటువంటి విషయం జరుగుతుంటాయి. అప్పుడు నెల్లూరులో ఒక సెన్సేషనల్ మర్డర్ జరిగింది. ఒక పెద్ద కుటుంబంలోని వారిలో ఒక మర్డర్ కేసు ఇంట్లోనే జరిగింది. అప్పుడు ఇమీడియట్గా నాకు నువ్వు వెళ్ళి జాయిన్ చేయబోతున్నారు, అక్కడ ఉన్న వారిని తీసేసరి ఏదో అనుమానం వచ్చింది. అప్పటి నుంచి మళ్ళీ 2 సంవత్సరాలు అక్కడ ఉన్నాను నెల్లూరులో. మర్డర్ ఏంటి, ఏ విధంగా జరిగిందండి? అది అప్పుడు ఒక పెద్ద భూస్వామి వారి ఇంట్లో హిజ్ వైఫ్ వాజ్ షాట్ డెడ్. పెద్ద ఇన్వెస్టిగేషన్ అయింది. అదే కాకుండా ఇంకో 2 కేసులు అయినాయి తర్వాత సెన్సేషనల్గా. ఎలా దొరికిందండి? అది అక్కడే ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని చేయడం అయింది. ఆ కేసు సక్సీడ్ అయింది. స్వయంగా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ వెళ్ళాలి కదా. మాకు గ్రేవ్ క్రైమ్ అంటే మాకు మాన్యువల్ అండి, పోలీస్ మాన్యువల్. ఈ పోలీస్ మాన్యువల్ ప్రకారం మేము చేయాలి. గ్రేవ్ క్రైమ్స్ అని కొన్ని లిస్టులు ఉన్నాయి. ఆ లిస్ట్ అయితే ఏఎస్పీఓ డిఎస్పీఓ వెళ్ళి తనే పర్సనల్గా చూడాలి. ఫస్టే వెళ్ళిపోయి చూడాలి కూడా. అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ పర్సనల్గా చూస్తుండాలి ఇప్పుడప్పుడు. ఇటువంటి కేసులు అవుతాయి. అలాగే ఇంకొక పెద్ద భూస్వామి వారి విలేజ్లో ఒక రైటింగ్ మర్డర్ అయింది. అది కూడా బాగా సక్సీడ్, బాగా జరిగింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక మర్డర్ జరిగినా లేదా ఇంకో ఇన్సిడెంట్ జరిగినా సెల్ ఫోన్ టవర్స్ ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, చాలా ఈజీగా ట్రేస్ అవుట్. అప్పుడు కష్టం. అప్పుడులో అసలు ఏం ఉండేది, చాలా కష్టం. ఇప్పుడు మీరు చేసిన నెల్లూరులో 2 కేసుల్లో ఎలాగ దాన్ని క్లూ తీసుకున్న విషయం ఏంటంటే మా ఆఫీసర్స్ అంత శ్రద్ధగా
ఇన్ఫర్మేషన్ సేకరించడం, దాన్ని ఎంతో చాకచక్యంగా దాన్ని క్వశ్చన్ చేయడం, దాన్ని చేయడం, గ్యాదర్ చేయడం చేసేది జరిగేది, ఇప్పటికి కూడా జరుగుతున్నది. కానీ అప్పుడున్న పరిస్థితిలో మరి కష్టం, ఇక టైం కూడా కష్టం. అప్పుడు ఆ కాలం నిజం చెప్పాలంటే ఏఎస్పీగా జాయిన్ అప్పుడు మాకు వెహికల్ లేదు, మేమే ఒక కారు కొనుక్కోమన్నారు, 2,500 లోన్ ఇచ్చారు ఆ కాలంలో. చిన్న పాత కారు కొనుక్కునేవాళ్ళం, నేను ఎక్కువగా బస్సుల్లో పోయేవాళ్ళం. నేను కందుకూరు పోయినప్పుడు మొదట నాకు 16 పోలీస్ స్టేషన్లు, అంటే తర్వాత కావలిలో డిఎస్పీ పోస్ట్ తీసేశాక 24 పోలీస్ స్టేషన్లు, 4 సర్కిల్స్. ఎక్కడ పెద్దది, అందులో మీకు తెలుసు నార్త్ పార్ట్ ఆఫ్ నెల్లూరు జిల్లా, ఇప్పుడు పార్ట్ ఆఫ్ ఒంగోలు డిస్ట్రిక్ట్, పెద్ద పెద్ద తాలూకాలు, కనిగిరి, దర్శి, పొదిలి, అన్నీ కూడా పోవాలి, బస్సులోనే పోయేవాళ్ళం. అప్పుడు ఉండడానికి కూడా వసతి ఎక్కువ ఉండేది కాదు కదా, విలేజ్ చావడిలోనే ఉండేవాళ్ళం, లేకుంటే ఏదో పంచాయతీ భవన్లో ఉండేవాళ్ళం, పంచాయతీ గెస్ట్ ఉండే రూమ్, ఆఫీస్ ఉంటే అక్కడ ఉండేవాళ్ళం. అట్లా ఉండాలి. అప్పుడు ఇన్స్పెక్షన్కి పోతే 3 రోజులు ఉండాలి అక్కడ. రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉండేది. నమ్మియార్ గారు అప్పుడు మాకు ఐజీ గారు చాలా స్ట్రిక్ట్గా ఉండేది. మేము వీక్లీ రిపోర్ట్ పంపిస్తే ఆయన చూసి దాని మీద గట్టిగా రిమార్క్స్ రాసేవారు. ఎందుకు ఇక్కడ ఒక రోజు ఉన్నాం, గ్రేవ్ క్రైమ్ అయితే ఎందుకు 2 రోజులు ఉండలేదు అక్కడ అని ప్రశ్నించేవారు. అటువంటి స్ట్రిక్ట్గా ఉన్నది ఆ టైంలో. అప్పుడు ఆ గైడెన్స్ వల్ల ఇవన్నీ జరిగాయి. ప్రాసిక్యూటర్స్ కూడా చాలా శ్రద్ధగా ప్రాసిక్యూట్ చేసేటప్పుడు బాగా జరిగాయి. అంటే ఆ మర్డర్ కేసు క్లూ ఎక్కడ దొరికిందండి? అక్కడే ఇప్పుడు ఇంట్లో జరిగింది కదా తెలుస్తుంది. ఒకరు చెప్పరు, మొదట చెప్పరు, తర్వాత ఎవరో ఒకరు బయట చెప్తారు, అట్లాగా అవుతుంటే. ఆ కాలంలో ఇంకోటి ఏంటంటే, నిజం చెప్పాలంటే చాలా ఒక 20 ఏళ్ళ దాకా మాకు రాజకీయ నాయకులు అందరూ కూడా చాలా హుందాతనంగా ఉండేవారు. అందరూ పవర్లో ఉన్నవారని కాదు, కమ్యూనిస్ట్ నాయకులు కానీ, వేరే నాయకులు కానీ, పిఎస్పీ కానీ, వేరే పార్టీల వాళ్ళు కానీ అందరూ చాలా హుందాతనంగా ఉండేవారు. ఎవరైనా ఏం మాట్లాడినా చాలా బాధ్యతగా మాట్లాడేవారు. 1-2 విషయాలు జ్ఞాపకం వస్తాయి. అప్పుడు ఒకసారి మన ఏసీ సుబ్బారావు గారి దగ్గర బంధువు సడన్గా నాకు ఏదో ఫోన్ చేశారు. ఇది చాలా వాళ్ళ గ్రామంలో జరిగిన విషయం. మేము మళ్ళీ కనుక్కుంటే అన్ని విషయాలిస్తే వారిదే తప్పు నిజంగా చెప్పాలంటే. కానీ అవి జరిగింది ఏంటంటే, మరుసటి రోజు తెల్లవారి నేను నిద్రలేచి బయటికి వచ్చేటప్పటికి ఆయన ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో మా ఇంటి ముందు నిలబడ్డాడు. ఏంటండి మీరేందుకు వచ్చారన్న? నేనేదో మరి చెప్పడానికి వచ్చారనుకున్నా. లేదండి, ఆయన సుబ్బారెడ్డి గారు చెప్పారు, పోయి క్షమాపణ చెప్పు, నువ్వు అట్లా తొందరపాటుగా చెప్పకూడదు, విషయాలు కనుక్కొని చెప్పాలి, ఆయన పోయి క్షమాపణ చెప్పి రాపో అన్నారు. అట్లా ఉండేది. మా ఇంటి నేనున్నప్పుడు మాకు రెంటెడ్ హౌస్, అక్కడ మాకు బంగళో లేదు నెల్లూరులో, ఇంటి దగ్గరే ఉండేవారు కమ్యూనిస్ట్ నాయకులు. రామచంద్రారెడ్డి గారు, సుందరయ్య గారి బ్రదర్, పీపుల్స్ క్లినిక్ రన్ చేసేవారు, చాలా పవర్. నేను కందుకూరులో ఉన్నప్పుడు కూడా కోటారెడ్డి గారిని, ఆయన ఒక లెఫ్టిస్ట్ వ్యూ ఉన్నవారు, ఆయన చాలా పూర్ పీపుల్ సర్వీస్ చేసినవారు. ఎన్నోసార్లు వారి దగ్గర పోయి మాట్లాడాను నేను. వారందరూ కూడా బాగా చదువుకున్నవారు, బాగా తెలిసినవారు. అట్లే అనంతరామయ్య గారు ఉండేవారు, వారు కమ్యూనిస్ట్ లీడర్. ఆయన్ని 63లో మేము అరెస్ట్ చేయాల్సి వచ్చింది, డిటెన్షన్ చేయాల్సి వచ్చింది, చైనీస్ వార్ అప్పుడు. వారంటీ వచ్చినప్పుడు కూడా నేను అట్లా ముందు నడుచుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్పొచ్చాను, మీకోసం వస్తున్నారండి, మీరు తయారవ్వండి నిదానంగా అన్నాను. ఆయనతో 2 బుక్కులు కూడా తీసుకున్నాను చదువుకోవడానికి. అంటే ఒక సహృదయత, ఒక నమ్మకం. కందుకూరు ఏరియాలో కొంచెం లెఫ్ట్ మూవ్మెంట్ ఎక్కువ ఉండేది ఆ కాలంలో. కాంగ్రెస్ లీడర్లు కూడా చాలా గట్టివారు ఉండేవారు. చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు, యలమంగారెడ్డి గారు, వాళ్ళు దర్శి చెంచయ్య గారు, పెద్ద పెద్ద పేర్లు ఉన్న వాళ్ళు ఉండేవారు. వారికి ఆ స్టేచర్ ఉంది కాబట్టి ఎక్కడ మాకు ప్రాబ్లం ఉండేది కాదు. ఏమున్నా వారికి స్ట్రైట్గా చెప్పేవాళ్ళం, ఇట్లా ఉందండి, ఇది తప్పని. వారు కూడా ఒప్పుకునేవారు. అది మనం ఆ కాలంలో మాకున్న అడ్వాంటేజ్. సార్, నెల్లూరు తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి ఎస్పీగా? నెల్లూరులో తృప్తికరమైనది ఏంటంటే, నాకు ఇక్కడ హైదరాబాద్ స్టేట్లో ఆర్ఫన్ బాయ్స్ హాస్టల్ అని పెట్టారు. అంటే హైదరాబాద్ పోలీస్లో ఎవరైతే పోలీస్ వాళ్ళ పిల్లలు పాపం అనాథలు అవుతారో వారి కోసం హాస్టల్ పెట్టారు హైదరాబాద్ గవర్నమెంట్. అటువంటిది నెల్లూరులో ఒకటి పెట్టేది. అక్కడ మాకు పెద్దలందరూ సహాయం చేసి మేము అక్కడ ఆర్ఫన్ బాయ్స్ హాస్టల్ పెట్టాము. అప్పుడు నిజంగా గుణపాటి రామచంద్రారెడ్డి గారు, రేప లక్ష్మీనరసింహ పెద్దవారు అందరూ హెల్ప్ చేశారు మాకు. అది ఇప్పటికి కూడా బాగా నడుస్తున్నది. అది చాలా తృప్తికరమైన విషయం. అది మరి మా పోలీసు ఆర్ఫన్ చిల్డ్రన్ కోసం చేసింది. అక్కడి నుంచి ట్రైనింగ్ అయ్యాక షార్ట్ బ్రేక్ అయ్యాక కరీంనగర్ వేశారు. కరీంనగర్లో 1 సంవత్సరమే ఉన్నాను, 1 ఇయరే ఉన్నాను. ఆ 1 ఇయర్లో కూడా ట్రైనింగ్కి వెళ్ళాల్సి, మౌంట్ ఆబూకి మళ్ళీ మాకు అడ్వాన్స్ ట్రైనింగ్ పంపించారు.
అది అయిన తర్వాత చిత్తూరు జిల్లా. సార్ కరీంనగర్లో ఉన్నప్పుడు అప్పుడు కరీంనగర్ చాలా శాంతమైన ప్లేస్ అండి, చిన్నది. నా సబ్ డివిజన్లో 24 పోలీస్ స్టేషన్ ఉంటే ఇక్కడ జిల్లాలో 26 ఉండేవి. అంటే పెద్ద క్రైమ్ అది ఎక్కువ ఉండేది కాదు ఎక్కడికి. ఎందుకంటే నేను చెప్పాను కదా, అప్పటికప్పుడు గ్రామాల్లో వాళ్ళలో పెద్దవాళ్ళ మాట వినేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పోలీసు వారికి ఎక్కువ పని కల్పించలేదు ఆ కాలంలో. నిజం చెప్పాలంటే వారి మాట బాగానే. చొక్కారావు గారు జిల్లా పరిషత్ చైర్మన్, సత్యనారాయణ అందరూ ఉండేవారు అక్కడ. మరి అప్పటికి ఇంకా నరసింహారావు గారి కంటే ముందు నారాయణ రెడ్డి గారు ఉండేవారు ఎంపీ. ఆయన బాగా హైలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఉండేవారు. కేవీ నారాయణ రెడ్డి గారు ఉండేవారు. పివి గారు అప్పుడు ప్రామినెంట్ లీడరు, వారి బ్రదర్లో ఉండేవారు. వారందరూ కూడా మంచి లీడర్స్ ఉండేవారు ఎక్కువగా. అందులో ముఖ్యంగా నేను పోయేటప్పుడు అప్పుడే విశ్వనాథ్ సత్యనారాయణ గారు వెళ్ళి ప్రిన్సిపాల్గా ఉండి అక్కడి నుంచి వెళ్ళి ఐవి చలపతిరావు గారు వచ్చారు. మూమెంటే పెద్దగా లేదు కదా అప్పుడు, కమ్యూనిస్ట్ మూమెంట్ అప్పటికి అంత ఎక్కువ లేదండి. అప్పటికి ఏంటంటే ఓల్డ్ మూవ్మెంట్ తగ్గిపోయి కమ్యూనిస్ట్ కేమ్ ఇంటూ గవర్నమెంట్ వచ్చారు కదా, కొంత సోషలిస్ట్ పాలసీ తీసుకున్నప్పుడు ఈ మూవ్మెంట్ కొంచెం తగ్గింది. మళ్ళీ అక్కడ పెద్దగా ఏమీ ప్రాబ్లమ్స్ లేవు, చాలా బాగా ఉండింది. వేడ్ వెరీ గుడ్ అట్మాస్ఫియర్, బాగుండేది. అక్కడ నుంచి చిత్తూరుకి వచ్చాను. చిత్తూరుకి వచ్చి చిత్తూరులో ఏంటంటే ఇంకా అక్కడ కూడా చిత్తూరు చాలా ప్రశాంతమైన జిల్లా. అక్కడ మంచి లీడర్స్ ఉండేవారు, బాగా కార్యక్రమాలు నడుస్తుండేవి. అక్కడ టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా మాకు బాగా కావాల్సిన వారు ఉండేవారు, నరసింహరావు గారని. తర్వాత ఉమాపతి గారు వచ్చారు. అక్కడ దేవాలయం పనులవి చూసేవాళ్ళం. ఎన్నో క్షేత్రాల దర్శనం అది అయింది. కానీ నాకు అక్కడ చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా నాకు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని విషయం ఏంటంటే, నాకు అప్పుడు డిఐజీగా శ్రీనివాసన్ గారు వచ్చారు. ఆయన కంచి పరమాచార్య గారి పరమశిష్యుడు, మంచి స్కాలర్ సంస్కృట్లో. ఆయన నన్ను తీసుకెళ్ళి పరమాచార్య గారి దర్శనం చేయించారు. తర్వాత ఒక ఆగమశాస్త్ర సదస్సు అని చాతుర్మాస దీక్ష కాళహస్తిలో, శ్రీకాళహస్తిలో చేశారు. అప్పుడు చాలాసార్లు వెళ్ళి సాయంత్రం అక్కడ కార్యక్రమాలు చూడడం. చాలా పెద్ద పెద్ద హిస్టోరియన్స్, ఆర్కియాలజిస్టు, స్కాలర్స్ వచ్చి చాలా విషయాలు చెప్పారు. మన కల్చర్ గురించి, మన హిందూ సాంప్రదాయాల గురించి, మన చరిత్ర గురించి. ఇప్పుడు క్వీన్ ఆఫ్ గ్రీస్ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వారితో కొన్ని విషయాలు, మధ్యలో ట్రాన్స్లేటర్ ఉన్నాడు, వాళ్ళు చర్చించారు. అటువంటి అవకాశం దొరకడం చాలా జీవితాన్ని మార్చేస్తుంది. అటువంటి అవకాశం దొరికింది. అక్కడ ఏమి పెద్దగా మాకు అప్పుడు ఇది స్టీల్ ప్లాంట్ అజిటేషన్ వచ్చింది. స్టీల్ ప్లాంట్ అజిటేషన్లో కూడా అక్కడ పెద్దగా వైలెంట్ అజిటేషన్ లేదు. స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా చాలా డిమాండ్ చేశారు. చాలా బాగా జరిగింది. తర్వాత ఇలాగే మీరు అన్నట్టు కమ్యూనిస్ట్ మూవ్మెంట్ సిపిఐ ఎంఎల్ ఎప్పుడు ఫార్మ్ అవుతున్నదో అప్పుడు నన్ను విజయవాడ వేశారు. సార్ చిత్తూరులో మీకు గుర్తుండిపోయిన ఒక కేసు ఏమైనా గుర్తుందా? చిత్తూరులో పెద్ద ఏం లేదండి, సెన్సేషనల్ మ్యాటర్స్ ఏం లేవు పెద్దగా. ఇంపార్టెంట్ ముందే 1 year and odd, పెద్దగా ఏం లేదు. అప్పుడు బాగా టైం ఉండేది. అప్పుడు నేను కొంచెం ఈ స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ కాబట్టి ఒలింపిక్ టీంని పిలిచి ఒక మ్యాచ్ ఆడించాం. అక్కడ ప్రాక్టీస్ మ్యాచ్ అని తిరుపతిలో ఆడించాం. సౌత్ జోన్ టీం ఆంధ్ర ప్లేయర్స్ని కూడా పెట్టి అటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండేది, రిలీజియస్ యాక్టివిటీస్ ఉండేది. బాగా మంచి ప్లేస్ కాబట్టి అక్కడి నుంచి మీకు విజయవాడ ట్రాన్స్ఫర్ చేసేవాడు. ఎందుకంటే సిపిఐఎంఎల్ ఫారం అయినప్పుడు నేను అప్పుడు ఇందిరాగాంధీ గారు వచ్చారు తిరుపతికి. ఎయిర్పోర్ట్ దాకా ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు వారు ఏదో మాట్లాడుకున్నారు. తర్వాత వారు వెళ్ళాక బ్రహ్మానంద గారు వచ్చి నువ్వు తొందరగా వెళ్ళి విజయవాడలో జాయిన్ అవ్వు. అప్పుడు కృష్ణా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మచిలీపట్నం, కృష్ణా ఎస్పీగా వెళ్ళమన్నారు. అప్పుడే సిపిఐఎంఎల్ అనౌన్స్ అయింది. లీడర్స్ డిటైన్ చేయడము. అప్పుడు కూడా లీడర్స్ డిటైన్ చేసినప్పుడు కూడా ఎవరిని డిటైన్ చేయాలి నాతో మాట్లాడుతూ కూర్చున్నారు. ఆ టైంలో నా మెసేజ్ వచ్చినప్పుడు అప్పుడు వారికి చెప్పాను, మీరు వెళ్ళండి, మేము మా వాళ్ళు వస్తున్నారు, మీరు కొంచెం టైం తీసుకుని ఇంట్లో అది తయారు చేసుకుని వెళ్ళండి, ఏం పర్వాలేదు, మీరు ఎక్కడ పోతారు, మీరు అందరు పెద్దవారు, అందులో ఒక పేరున్నవారు అని చెప్పాను. అట్లాగా నేను ఎప్పుడు నాకు ఐ నెవర్ హ్యాడ్ ఎనీ డిఫరెన్స్. బికాజ్ ఆల్ సెడ్ అండ్ డన్ మా స్టూడెంట్ డేస్లో మాకు కూడా లెఫ్ట్ వస్తుండేవి కదండి. మా ఊళ్ళో మరి తిరుమల నాగిరెడ్డి గారు, మరి రాజశేఖర రెడ్డి గారు, మన వాళ్ళందరూ 5 కిలో సదాశివన్ గారు, అందరూ మాకు చిన్నప్పటి నుంచి తెలుసు రాజకీయ కుటుంబాలని. నేను ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా బాగా తెలుసు. కల్లూరు సుబ్బారావు గారు మొట్టమొదటి అరెస్ట్ అయిన వారు మా తాతగారికి బ్రదర్ ఇన్ లా. మాకు చిన్నప్పటి నుంచి కూడా వారు మా ఇంటికి వచ్చేవారు. కాబట్టి నాకు ఎప్పుడు రాజకీయ నాయకులతో ఎప్పుడూ ప్రాబ్లం లేదు. చాలా ఫ్రాంక్గా ఓపెన్గా ఉండేవాళ్ళు, వారు అట్లే ఉండేవారు. అక్కడ 3 ఏళ్ళ దగ్గర నియర్లీ 3 years ఉన్నాను.
అంటే అప్పుడు రౌడీజం ఏ విధంగా ఉంటుంది? కృష్ణా జిల్లాలో రౌడీజం కృష్ణ అప్పుడు లేదండి, అప్పుడు పెద్ద రౌడీజం లేదు. ఈ మూమెంట్ వచ్చినప్పుడు ముఖ్యంగా మేము చేసింది ఏంటంటే లీడర్స్ డిటైన్ చేయడం సరే. ఈ యంగ్స్టర్స్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. అర్లీ స్టేజ్లోనే వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టుకొని అట్లే కొంచెం ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఒక స్పెషల్ క్యాంప్ పెట్టాం నూజివీడు దగ్గర. అక్కడ అంతే, వాళ్ళకి కొంచెం ఇంటెన్సివ్ క్వశ్చన్ చేసి అంటే మిస్లీడ్ అయిపోతారు, ఒక టెంప్టేషన్లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ బాధపడతారు. సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేసుకొని చేయడం కూడా అయింది. అప్పుడే ఈ గుత్తిగొండ బిల్లమ్మని మా కాన్స్పిరసీ కేసు, ఇంకో కాన్స్పిరసీ కేసు గుంటూరు. అప్పుడు గుంటూరులో ఏమో హనుమంత్ నాయుడు గారు ఎస్పీ, నేను ఇక్కడ ఎస్పీ. మీ ఇద్దరు, హనుమంత్ నాయుడు గారు నాకు చిన్నప్పుడు తెలుసు, మీ ఇద్దరు చాలా క్లోజ్గా మాట్లాడుకున్నాం. బట్ సిఐడి హ్యాండిల్ దోస్ కేసెస్ ఎక్సలెంట్. సార్ అది గుర్తుకొండ బిల్లం గురించి అక్కడ మీట్ అయ్యి ప్లాన్ వేశారు హౌ టు టేక్ ది మూవ్మెంట్ ఫార్వర్డ్. ఈ మూవ్మెంట్ ఎట్లా తీసుకెళ్ళాలి ముందుకని మీటింగ్ అయింది. దాని డీటెయిల్స్ అన్నీ సేకరించి దాని మీద ఒక కాన్స్పిరసీ కేసు రిజిస్టర్ అయింది. అప్పుడు ఎక్కువగా మన వీరనారాయణ రెడ్డి గారు, మన రాఘవరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా చాలా బాగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సాధారణంగా యాక్చువల్లీ అవర్ కేసెస్ ఇది కానీ పార్వతీపురం కాన్స్పిరసీ, నాగిరెడ్డి కాన్స్పిరసీ కేసు కానీ దే ఆర్ మోడల్స్ ఫర్ ది హోల్ కంట్రీ. దే ఆర్ ఈవెన్ బిగ్గర్ దెన్ వాట్ ది బ్రిటిష్ కేస్ డేస్ దే డిడ్ అండ్ మెటిక్యులస్లీ ఇన్వెస్టిగేటెడ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఎండెడ్ ఇన్ కన్విక్షన్. లీగల్గా కన్విక్ట్ అయింది, అది ముఖ్యం. సార్ జనరల్గా 120B ప్రూవ్ చేయడమే కష్టం అవుతున్న ఈ రోజుల్లో మీరు దాన్ని ఏ విధంగా ఎవిడెన్స్ తీసుకొచ్చి దాంట్లో కన్విక్షన్ తీసుకొచ్చి? ఏమవుతుందంటే అన్నింటిలోనూ రెండిట్లో ఉన్నాయండి. ఒకప్పుడు నాగిరెడ్డి కాన్స్పిరసీ కేసు తీసుకోండి, ఎంటైర్ కమిటీ వాజ్ అరెస్టెడ్ అట్ వన్ టైమ్ ఇన్ మద్రాస్. ఎవరైతే అది రికార్డ్ చేసుకున్న వారే ఎవిడెన్స్ ఇచ్చారు ఆ కేసులో. ఇప్పుడు ఇక్కడ కేసు ఉందనుకోండి, బిట్స్ అండ్ పీసెస్, వీళ్ళ కరెస్పాండెన్సు, ఇంకో చోటు దొరికిన డాక్యుమెంటు, ఇట్లా దీన్ని కోలిడేట్ చేసుకుంటూ పోవాలి. కొంతమంది చెప్తారు, కొంతమంది అప్రూవర్స్ కూడా అవుతారు. ఎక్కువ ఇన్వాల్వ్ కానివాడు అప్రూవర్ అవుతాడు, అటువంటి వాళ్ళు ఉంటారు. సో దే డిఫరెంట్ వేస్ ఆఫ్ దెన్ డిస్కవరీ. వాడిని చెప్పిన దాని మీద మనం చూస్తాం, అక్కడ ఏదో వెపన్స్ దొరుకుతాయో, డాక్యుమెంట్స్ దొరుకుతాయో. అండర్ సెక్షన్ 27 ఎవిడెన్స్ యాక్ట్ డిస్కవరీ ఈజ్ ఎ గుడ్ ఎవిడెన్స్. కాబట్టి ఈయన చెప్పిన దాని మీద అది దొరికింది కాబట్టి ఆయన నిజము అనేది నిరూపణ అవుతుంది. అది మాకు ఒక్కటే మాకు సపోర్ట్ ఉండేది ఎవిడెన్స్ యాక్ట్లో, మిగతావన్నీ అగేన్స్ట్ పోలీస్. అటువంటివి చాలా బాగా చేశారు, చాలా కష్టపడి చేశారు. అప్పుడు 3 ఏళ్ళు ఉన్నాం. అప్పుడు కృష్ణా పుష్కరాలు జరిగాయి. పుష్కరాలు చాలా బాగా జరిగాయి. అంటే ఆ కాలంలో ఇంత పెద్ద వస్తువులు లేవు కదా, ట్రాన్స్పోర్ట్ తక్కువ, అన్నీ తక్కువ. కృష్ణా అది పుష్కరాలు జరిగినప్పుడు ఒకటే గుర్తుంది, మేము డబ్బు సేవ్ చేసి గవర్నమెంట్ ఎన్నిక ఇచ్చాం. బట్ మాకు బందోబస్తుకి శాంక్షన్ అవుతే దాన్ని ఎన్నిక ఇచ్చాం. ఇలాగ ఎందుకండి ఇస్తే అన్నారు, ఎవరు రిటర్న్ చేస్తారంటే గవర్నమెంట్ అని అన్నారు. అంటే కాదండి, ఏం చేయాలి. అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ గారు విఠల్ గారు, నువ్వు సేవ్ చేసిన డబ్బు మీకే ఇస్తాం, ఏనికి ఇవ్వాలి చెప్పు అన్నారు. మా కానిస్టేబుల్స్ క్వార్టర్స్కి రిపేర్కి డబ్బు లేదండి, చాలా కష్టంగా ఉన్నది ఇక్కడ, వాళ్ళు కూడా చేద్దామన్నాం. అట్లాగే తర్వాత అక్కడ కూడా సబార్డినేట్స్కి గెస్ట్ హౌస్ కట్టాం. నేను సీనియర్ ఆఫీసర్స్ని కట్టలే మొదట. వాళ్ళు కోర్టు వర్క్ వస్తుంటారు, ఇన్వెస్టిగేషన్కి వస్తుంటారు, ఉండాల్సి వస్తుంది విజయవాడలో అని ఒక కెనాల్ గెస్ట్ హౌస్ అని కెనాల్ దగ్గర ఒకటి కట్టించాం. ఒకటి అది కూడా చాలా తృప్తికరమైన విషయం. అప్పుడు ఫండ్ రైజ్. కృష్ణా తర్వాత నెక్స్ట్ ఇక్కడ కృష్ణాలో ఉన్నాను. మరి సడన్గా నాకు ఓవర్ నైట్ రావాల్సి వచ్చింది, టీపీఎస్ అజిటేషన్. 67 to 70 ఐ వాజ్ ఇన్ దేర్. 70లో నాకు సీనియరు, నాకు చాలా గౌరవం వారంటే కేవీ సుబ్రహ్మణ్యం గారు ఉండేవారు, డీసీపీ లా అండ్ ఆర్డర్. అప్పుడు డీసీపీ లా అండ్ ఆర్డర్ ఒక్కడే హోల్ సిటీకి, హైదరాబాద్. ఆయన చాలా చాలా కష్టపడి చాలా ఉధృతమైన స్టేజ్లో ఆయన చేశారు. అప్పుడు బాగా లాస్ట్ అండ్ డిసిసివ్ ఫేజ్ అని వచ్చింది. చెన్నారెడ్డి గారు తీసుకున్నారు లీడర్షిప్. అప్పుడు సడన్గా ఆయన కొంచెం హెల్త్ ఇదైతే నన్ను వచ్చేయమన్నారు. వచ్చి 72 హైదరాబాద్. దట్ ఇస్ వెరీ హెక్టిక్ పీరియడ్. We had to arrest number of people. In fact, certain incidents on several places. Sabid Roadlone, we arrested Channareddy and all the leaders, even without warrants. We arrested them under normal sections. And in fact, technically the case ended in conviction. Then on appeal it was removed. అప్పుడు చాలా జరిగాయి ఇక్కడ ఇన్సిడెంట్స్. కొనాకి మీకు తెలుసు కదా, రావడము 6 పాయింట్ ఫార్ములా అవన్నీ వర్కౌట్ చేసి అది కొనాకో సెటిల్మెంట్ అవ్వడం, ఎలక్షన్ అయింది. సో 72 ఎలక్షన్ అయింది. ఇట్స్ ది బిగ్గెస్ట్ విక్టరీ అట్ దట్ టైమ్ ఫర్ కాంగ్రెస్ ఇన్ ది స్టేట్.
సో ఐ వాజ్ హోపింగ్ వెరీ హ్యాపీ. నరసింహారావు గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు, అదేంది వాస్ దట్ వాట్ ఎగ్జాక్ట్లీ అబౌట్ నాట్ ఈవెన్ మంత్ లేటర్ ఐ వాస్ టు గో టు శ్రీకాకుళం. సార్ శ్రీకాకుళం వెళ్ళే ముందు శ్రీకాకుళంలో మై ప్రెడిసిసర్ రామకృష్ణ. కాదు, శ్రీకాకుళం వెళ్ళే ముందు మీరు హైదరాబాద్లో చేస్తున్న టైంలో మీరు మాబ్ గ్యాదరింగ్ అవుతున్నప్పుడు మాబ్ని కంట్రోల్ చేయడానికి మీరు ఒక స్పెషల్ ఫార్ములా ఉండేది, పెద్ద నాయకులైనా సరే ఇమీడియట్గా పికప్ చేసేవారు అనేది మీ దగ్గర పనిచేసిన ఆఫీసర్ ఇప్పటికే చెప్తుంటారు. మాకేమవుతుంది అంటే ఆ మాబ్ని ఎలా కంట్రోల్ చేసేవారు? ఎట్లా ఉంటుందంటే అండి, అప్పుడు మాకున్న పోలీస్ స్ట్రెంగ్త్ తక్కువ, ఇంత టెక్నికల్ ఫెసిలిటీస్ లేవు, ఇంత ట్రాన్స్పోర్ట్ లేదు, ఇన్ని ఫెసిలిటీస్ లేవు మాకు. అప్పుడు ఉన్నదే తక్కువ. అది మోడర్నైజేషన్ తర్వాత చెప్తాను ఎప్పుడు స్టార్ట్ అయిందని. ఇది చాలా బాగా జరిగింది. ఆఫీసర్స్ నిలబడేవారు రెస్పాన్సిబిలిటీ తీసుకుని, కొద్దిమంది అయినా కూడా. అంటే వాళ్ళు కూడా మంచి రిలేషన్ మెయింటైన్, వారి మాట అంటే గౌరవం ఉండేది, వారి మాట అంటే గౌరవం ఉండేది. అప్పుడు ఏంటంటే అది చెప్తున్నాను, చెన్నారెడ్డి గారు, లక్ష్మణ్ సార్ వాళ్ళందరూ అరెస్ట్ చేయాలంటే నేను టుక్ ఎ డిసిషన్ రైట్ దేర్, బికాజ్ దే హ్యావ్ నాట్ బిన్ గోయింగ్. దీనివల్ల అక్కడ చాలా గొడవలు అవుతున్నాయి, ఆఫీసర్లు రాళ్ళు పడుతున్నాయి అంటే వాళ్ళు కూడా లీడర్స్ కూడా అంతే. మా ఇన్స్పెక్టర్ లక్ష్మారెడ్డి చెప్పాడు, సార్ మీరు వెనక్కండి, మేము అరెస్ట్ చేయాలి మిమ్మల్ని. ఏం లేదండి ఆయన కొంచెం అన్నారా, అది గోయింగ్ టు అరెస్ట్ ఎస్ సార్. దే గాట్ ఇన్ టు ది వ్యాన్. దెర్ ఆర్ నో క్వశ్చన్ ఆఫ్ రెసిస్టెన్స్, గొడవ చేయడం, ఆఫీసర్ల మీద చేయడం. ఇప్పుడు జరిగినట్టు జరగడం ఇప్పుడున్న ఆఫీసర్లు చాలా కష్టం, ఎందుకంటే జనం అడ్వర్సరీస్ అయిపోయేటట్టు బిహేవ్ చేస్తున్నారు. అది తప్పు కదా. వీఆర్ ఆల్సో డూయింగ్ సంథింగ్ ఫర్ ది పీపుల్ ఓన్లీ. సో అప్పుడు ఏంటంటే దానివల్ల మాకు పని చేసేకి ఆఫీసర్లు ధైర్యంగా చేసేవారు. మేము డీల్ చేస్తున్న మనుషులు కూడా రెస్పాన్సిబుల్ పీపుల్, రెస్పాన్సిబుల్ లీడర్స్. అందువల్ల అప్పుడు చేశాం మేము. అది అయిపోయింది 72 దాకా అయింది. ఎలక్షన్ శ్రీకాకుళం. కానీ నిజం చెప్పాలంటే శ్రీకాకుళంలో మెయిన్ బల్క్ ఆఫ్ ది వర్క్ వాజ్ డన్ బై రామకృష్ణారావు. 2 years ఉన్నారు. అసలు నన్ను పొమ్మన్నప్పుడు అదే అన్నారు, మీ ఫ్రెండ్కి 2 ఏళ్ళుగా కష్టపడుతున్నాడయ్యా, ఆయనకు వచ్చే రిలీఫ్ కావాలి, నువ్వు పోతావా? నేను పోతాను. ఎప్పుడు కానీ ఏ పోస్ట్ కానీ నేను ఐ డింట్ అవాయిడ్, ఐ గో కావాలంటే నేను ఈరోజే వెళ్తానని కూడా అన్నాను. సరే 5 districts వెళ్ళమని వెళ్ళాను. బట్ ఐ హెడ్ ది హ్యాపీయెస్ట్ టైమ్ ఇన్ విజయనగరం అండ్ శ్రీకాకుళం. 1 year విజయనగరం, 1 year శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్. 1 year విజయనగరం, తర్వాత శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్. అక్కడ ఏంటంటే ఒక అట్మాస్ఫియర్ ఆఫ్ లెర్నింగ్, ఒక అట్మాస్ఫియర్ ఆఫ్ కల్చర్. ఎవరితో కూర్చొని మాట్లాడిన విజయనగరంలో చదువుకున్నవారు, ఏ విషయం తీసుకోండి, స్పోర్ట్స్ తీసుకోండి, విజయ్ గారు గుర్తుకు వస్తారు అక్కడ. కల్చర్ అన్నింటిలోని కల్చర్. రాజుగారు ఉండేవారు అప్పుడు, పివిజీ గారు. ఆయన దగ్గర పోయి కూర్చుంటే ఇట్స్ ఎడ్యుకేషన్ టు సిట్ అండ్ టాక్ టు హిమ్. అప్పుడు ఆంధ్ర అజిటేషన్ కూడా వచ్చింది. మొదట్లో ఈ మాపింగ్ అప్ ఆఫ్ కమ్యూనిస్ట్ ఏరియా, అది నక్సలైట్ ఏరియా, అందరినీ తీసుకురావడం, క్వశ్చన్ చేయడం, కొంతమంది లేకపోతే పంపించేయడం, రీహాబిలిటేట్ చేయడం. ముఖ్యంగా మా పోలీస్ స్టేషన్స్లోనే ఈ ట్రైబల్ చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ అరేంజ్ చేసి ఎంతోమంది తర్వాత సర్వీస్లో ఉన్నారు, కానిస్టేబుల్స్గా ఉన్నారు, దీనికి వచ్చారు. చాలా అప్పుడు నిజంగా రిఫార్మేషన్ మూవ్మెంట్ చాలా బాగా జరిగింది. గిరిజన్ డెవలప్మెంట్ ఏజెన్సీ, గిరిజన్ కార్పొరేషన్, ఇవన్నీ కూడా మంచి ఆఫీసర్స్ ఉన్నారు. యుగంధర్ గారు కలెక్టర్గా ఉన్నారు అప్పుడు, పురుషోత్తమనారాయణ గారు వచ్చారు. అలాగే చంద్రమౌళి గారు గిరిజన్ డెవలప్మెంట్ ఏజెన్సీ. మీరు ఇప్పుడు కాఫీ గురించి మాట్లాడుతున్నారు, అప్పుడు చంద్రమౌళి గారు ప్లాన్ చేశారు కాఫీ ఎస్టేట్స్ ఇక్కడ సేమ్ అట్మాస్ఫియర్ అనేది చేయాలన్నారు. గిరిజన్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఇవన్నీ కూడా చాలా చేయడం, దానిలో గిరిజన్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఏమైందంటే ఆ ఉధృతం తగ్గిపోయింది. దానివల్ల వాళ్ళు కూడా మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేసారు. సార్ విజయనగరంలో మీరు చేస్తున్న టైంలోనే పార్వతీపురం కాన్స్పిరసీ గురించి. అవునండి, పార్వతీపురం అప్పటికి ఛార్జ్ షీట్ అయ్యి ట్రయల్ స్టార్ట్ అయింది. అసలు ఏంటి సార్ స్పెషల్ కోర్ట్ అసలు పార్వతీపురం, అదే ఆదిపట్ల కైలాసం వీళ్ళందరూ ఉన్నారు కదా, వెంపట సత్యనారాయణ, ఆదిపట్ల కైలాసం, మన పాణిగ్రాహి, వీళ్ళందరూ చేరిన మూవ్మెంట్ ఆ ఏరియాలో. ఇట్ వాజ్, నిజం చెప్పాలంటే ది ఎంటైర్ నక్సలైట్ మూవ్మెంట్ వాజ్ మచ్ బెటర్ ఆర్గనైజ్డ్ దాన్ ది మూవ్మెంట్స్ ఇన్ అదర్ ప్లేసెస్ ఇన్ ఇండియా. వాళ్ళు కూడా అంతే, దే ఆర్ ఆల్ పీపుల్ ఆఫ్, అంటే వాళ్ళు కమిట్ అయినవారు. ఏదో రాజకీయంగా మనం పవర్ తీసుకోవాలని చేసిన వాళ్ళు కాదు, జనం కోసం పాటుపడిన లీడర్స్ కాబట్టి మాకు కూడా వాళ్ళ మీద చాలా గౌరవం. అప్పుడు వచ్చింది, అది తగ్గేటప్పటికి ఆంధ్ర మూమెంట్ వచ్చింది.
అంటే ఒకసారి పార్తీపురం కాన్స్పిరసీ గురించి చెప్పండి సార్, దాన్ని ఎలాగ మీరు నేను ఇన్వెస్టిగేషన్ వాజ్ డన్ బై సిఐడి. మేము పెరిఫర్ అంటే మాకు కావాల్సిన మాకు ఎవరైనా సరైన దొరికితే వాళ్ళని తీసుకొచ్చి మేము క్వశ్చన్ చేసిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తారు. సో ది బల్క్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ వాస్ గోయింగ్ ఆన్. బట్ బై ద టైమ్ ఐ వెంట్ దేర్ అప్పుడు ట్రయల్ స్టార్ట్ అయింది. ట్రయల్ స్టార్ట్ అయినప్పుడు నిజం ఏంటంటే వాళ్ళని తీసుకురావాలి, విట్నెసెస్ని 400 విట్నెస్ స్పెషల్ కోర్ట్ ఇన్ వైజాగ్. బట్ ఏం చెప్పాలంటే ఆ కోర్టు కూడా డే టు డే చాలా బాగా చేశారు. ప్రాసిక్యూటర్ కూడా ఆయన చెప్తానండి, పుల్లెలవారు కాదు కానీ ఆయన ఇప్పుడు వాళ్ళ గ్రాండ్ సన్ పూనాలో ఉన్నాడు, సంపత్ అని. వెరీ వెల్ రెడ్ అడ్వకేట్, వెరీ వెల్ రెడ్ అడ్వకేట్. ఆయన నాతో టచ్లో ఉంటాడు, మంచి జడ్జిమెంట్స్ అవి ఎక్స్చేంజ్ అదే గరిమెల్ల శ్రీనివాస్ సత్యనారాయణ ఆయన ఉన్నారండి, మర్చిపోయినా. చాలా బాగా జరిగింది. ఇట్ ఆల్ సెండెడ్ ఇన్ బాగా జరిగింది నిజంగా. ఇన్ ది హిస్టరీ ఆఫ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ఇండియా, దీస్ కేసెస్ ఆర్ యాక్చువల్లీ బెస్ట్ మోడల్స్ టు బిల్డ్ కేసెస్. దే మస్ట్ బి పార్ట్ ఆఫ్ ది ట్రైనింగ్ ఆఫ్ ఆల్ ఆఫీసర్స్. చాలా మెటిక్యులస్గా ఇన్వెస్టిగేషన్ చేశారు. క్లోజ్ కోఆర్డినేషన్, ఎందుకంటే మనకి అప్పుడు ప్రాసిక్యూటర్స్ కూడా చాలా మంచివారు ఉన్నారండి. అక్కడ ఆయన ఉన్నారు, మన చలపతిరావు గారు నెల్లూరులో ఉన్నారు. హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇందిరాగాంధీ మర్డర్ కేసు ఆల్సో. ఆనందరామ్ గారు ఇన్వెస్టిగేషన్ చేశారు. అలాగే ఇక్కడ పివి రామకృష్ణ గారు, ఇంకోరు రామకృష్ణ గారు అని మన ఖమ్మం ఆయన, వీళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ గుడ్ ప్రాసిక్యూటర్స్. మేము ఏం చేస్తామంటే ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే ఆల్మోస్ట్ వీక్ టు వీక్ వాళ్ళతో టచ్లో ఉంటాం. ఈ ఎవిడెన్స్ని ఎట్లా ప్రజెంట్ చేయాలి, ఎక్కడ ప్రజెంట్ చేయాలి అని వీ బిల్డ్ ద కేస్ స్టెప్ బై స్టెప్ ఇన్ కన్సల్టేషన్ విత్ ది ప్రాసిక్యూటర్స్. దానివల్ల ఏమంటే మాకు ప్రాసిక్యూషన్ బికమ్స్ ఈజియర్. దే నో వాట్స్ హ్యాపెనింగ్ ఫ్రమ్ టైమ్ టు టైం. అందువల్ల మా కేసు చాలా బాగా జరిగాయి. అంటే పార్తపురం కేసులో మీరు ఆల్రెడీ ట్రయల్ వచ్చేసరికి మీరు వెళ్ళానంటున్నారండి. అంటే అప్పటికి చార్జ్ షీట్ అయింది కాబట్టి నేను యూస్ టు అటెండ్ ట్రయల్. దాన్ని ఎవిడెన్స్ ఒకటే కాకుండా ఇంకా వేరే ఏం గ్యాదర్ చేసుకొచ్చారండి? డాక్యుమెంట్స్, వీ సీజ్ లాట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కదండి. దానిలో తెలుస్తుంది వాళ్ళ ప్లాన్ ఏంటి, ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎవరు ఇన్వాల్వ్డ్, వాళ్ళ పార్టీ నేమ్ పెట్టుకోవచ్చు, అయినా కూడా మాకు లైసెన్స్ తెలుస్తాయి కదా. ఇవన్నీ బిల్డప్ చేసి చేస్తాం. అది బిగ్ ఎక్సర్సైజ్. ఫర్ ఇన్వెస్టిగేషన్, మెయిన్ ఇన్వెస్టిగేషన్ ఐ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. అది అప్పుడు ఆంధ్ర మూమెంట్ వాజ్ క్వైట్ స్ట్రాంగ్. దెన్ దట్ ఈస్ ది టైమ్ వెన్ పివి జయరాజ్ గారి పిల్లలు ఇద్దరు ఆనంద్ అండ్ అశోక్ జాయింట్ పాలిటిక్స్. ఆయన పెద్ద ఆయన అక్కడ ఉండేవారు, ఆయన దగ్గర నేను ఎన్నోసార్లు పోయేవాళ్ళు. ఆనంద్ గజపతి గారు, అశోక్ గజపతి. ఆయన ఒక విషయం నాకు జ్ఞాపకం ఉంది, ఆయన మాకు ఒక బెటాలియన్ పెడతామన్నారు. వైజాగ్లో ఉన్నారు మొదట. నేను చెప్పాను వైజాగ్లో వద్దండి, అక్కడ కష్టం, కానిస్టేబుల్స్కి అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్, తర్వాత లేబర్ అవి చాలా కష్టం, ఇళ్ళు దొరకడం. విజయనగరంలో పెడితే మంచి ప్లేస్, గుడ్ ప్లేస్, ఎడ్యుకేషన్ అంతా బాగుంటుంది, అక్కడ అట్మాస్ఫియర్ బాగుంటుంది వాళ్ళకన్నాను. మరి ఏం చేద్దాం, ల్యాండ్ చూస్తావు అన్నారు. పీజీ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఉంది, అక్కడ చిన్న ఎయిర్పోర్ట్ ఉండేది బాడంగి దగ్గర, ఆయన అడిగాను ఆ బాడంగి దగ్గర, సార్ అది మీరు ఒప్పుకుంటే గవర్నమెంట్ మూవ్ చేద్దామన్నాను. టెల్ మీ, రాసిచ్చేస్తానంటారు. నేను కాదు సార్, గవర్నమెంట్ చెప్తాము, వాళ్ళు అక్విజిషన్ నోటీస్ తీసుకుంటారు అంటే, ఆల్ డూ వాట్ యూ కెన్ స్టార్ట్ వర్క్ అన్నారు. దాని అక్కడే ఇప్పుడు బెటాలియన్ చింతవలస దగ్గర ఉంది. ఎందుకంటే దట్ ఎయిర్పోర్ట్ బికేమ్ ఫేమస్ ఇన్ దట్ కేస్. ఆయన రాజా గారి కేసు అయింది కదా బాంబేలో. అప్పుడు దట్ ఎయిర్పోర్ట్ హెస్ బిన్ మెన్షన్డ్ బికాస్ they alleged that he was not mentally very alert. Then he said, I hold a private license, pilot's license, what are you talking? అని అక్కడ వచ్చింది. ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్. అక్కడ కూర్చుంటే సాయంత్రం పోతే అక్కడ మన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కొన్ని, అక్కడ పోయి కూర్చుంటే మ్యూజిక్ కాలేజ్ కానీ, లేకుంటే మన ఎంఆర్ కాలేజ్ ఉంది, కాలేజ్ ఉంది, మన వీళ్ళది ఉంది, ఏదంటారు, వాట్ ఇస్ దట్ ఆర్గనైజేషన్ చెప్తానండి, దట్ ఇక్కడ అన్ని చోట్ల ఆ కాలంలో ఉండేది, బ్రిటిష్ టైంలో పెద్ద యాక్టివ్గా. వాళ్ళందరూ స్కాలర్స్, ఎంతోమంది స్కాలర్స్. ఎందుకు వంటల్లో కూడా పెద్ద పేరు, కుస్తీలో పెద్ద పేరు, అన్నిటికీ అక్కడే కదండి. ఎయిర్ ఇండియా చీఫ్ హూ మేడ్ ఇండియన్ ఫుడ్ అబ్రాడ్ ఫేమస్ వాజ్ ఫ్రమ్ విజయనగరం. సో అది ఐ హ్యావ్ వెరీ వెరీ స్పెషల్ అట్రాక్షన్. సంగీతం కూడా, సంగీతం అదే కదండి, దట్ వాజ్ ది ప్లేస్. దట్ ద మ్యూజిక్ కాలేజ్ వాజ్ ఎర్లియర్ దెన్ మద్రాస్. అదే రాజుగారు మాట అన్నారు, ఐ ఆఫర్డ్ మై ల్యాండ్ టు సంస్కృత్ కాలేజ్. వాళ్ళు పెడతామని పెట్టలేదు, మాట నిలబెట్టుకోలేదు మద్రాస్ గవర్నమెంట్ అన్నారు అప్పుడు.
అంత ఇంట్రెస్ట్ ఆయనకి. ఈవెన్ లేటర్ ఆన్ వెన్ హీ వాజ్ ఇన్ సింహాచలంలో ఉండేవారికి, ఎందుకు గెస్ట్ హౌస్లో ఉండేవారు. నేను నరసింహరావు గారు, నేను ఆర్టిస్ట్లో ఉన్నప్పుడు ఎవ్రీ టైమ్ వీ వెంట్ టు వైజాగ్ వీ గోంట్ సీ హిమ్, బికాజ్ యూ ఆల్వేస్ ఫైండ్ హిమ్ విత్ ఏ లేటెస్ట్ బుక్ యూ విల్ బి రీడింగ్. అంత మంచి లీడర్. సార్ శ్రీకాకుళంలో మీ వర్క్ ఏంటి? శ్రీకాకుళంలో 1 year లేటర్ మై హెడ్ క్వార్టర్ షిఫ్టెడ్ టు శ్రీకాకుళం. శ్రీకాకుళంలో అప్పటికి తగ్గింది, పెద్ద ప్రాబ్లం లేదు. అప్పుడు కూడా ఈ మూమెంట్, ఏపీ మూమెంట్ బికేమ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ దట్. దో ఈవెన్ దెన్ నక్సలైట్ మూమెంట్ వీఆర్ కాచింగ్, ఈవెన్ వెన్ వీఆర్ సిట్టింగ్ దేర్, ది మిలిటరీ హెడ్ కమ్ అట్ దట్ టైమ్. స్మాల్ మిలిటరీ యూనిట్స్ పంపించారు అన్ని చోట్ల ఆంధ్ర అజిటేషన్ అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కూడా వెంబడి వచ్చారు. పివిఆర్కే గారు వచ్చారు, అప్పుడు వేణుగోపాల్ రెడ్డి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఉన్నప్పుడే ఒకసారి మేము వీ కాట్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ది శ్రీకాకుళం ఫారెస్ట్. సో ఐ టోల్డ్ దెమ్ విల్ గెట్ ఎ మెసేజ్, జస్ట్ వెయిట్ అన్నాను. మేము ఉన్నప్పుడే మెసేజ్ వచ్చింది. వీ న్యూ దట్ దే వర్ గోయింగ్ ఫ్రమ్ కొరియర్స్ ఇన్ఫర్మేషన్ దట్ కొరియర్ వాస్ కమింగ్ ఫ్రమ్ బెంగాల్. సో వీ కాట్ హిమ్ దేర్. పేర్లు ఉండవు, నాకు జ్ఞాపం ఉండవు, బట్ ఇటువంటి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, జ్ఞాపం ఉంటాయి మనసులో. సార్ ఇప్పుడు అంటే మీకు టెక్నాలజీ అందుబాటులో ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళి వాళ్ళు లొకేట్ చేయడం, టవర్ లొకేషన్ పట్టుకుంటారు. అప్పుడు అసలు సెల్ ఫోన్ లేదు కదా, ఓన్లీ అవర్ వైర్లెస్ యూనిట్స్ అంతే. అంటే కొరియర్ ద్వారా ఎలా పట్టుకునేవారండి అసలు? మాకు ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ రోడ్ ఇస్తాడండి. ఎన్నోసార్లు ఇన్ఫర్మేషన్ మేము ఈవెన్ పుట్ పీపుల్ ఇన్ ద మూవ్మెంట్, ఈవెన్ మేక్ పీపుల్ గో అండ్ జాయిన్ ద మూవ్మెంట్. కొన్నాళ్ళు వాళ్ళతో పనిచేసి వాళ్ళ నమ్మకం తెచ్చుకొని తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ మెల్లగా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు, ఇన్ఫార్మర్స్ అని. ఆ ఇన్ఫర్మేషన్ మూమెంట్ దానికి వీ లుక్ ఆఫ్టర్ దెమ్, వీ ట్రీట్ ద. అందులో ఎవరో చెప్తాడు ఇట్లా ఉందండి, వీఆర్ ఎక్స్పెక్టింగ్, అక్కడ మాట్లాడుకుంటున్నారు, వాడు వస్తున్నాడు అని. అంటే అలాంగ్ ద వే నంబర్ ఆఫ్ ప్లేసెస్ వీ కీప్ వాచ్. ఇటువంటి అవుతుంటాయి. అవి అయినాయి, అక్కడ బాగా జరిగింది. అదే అయింది. తర్వాత 72 to 74 I was there. Then again suddenly I was told go to Guntur. Sensational dacoity case అయింది. Banaganapalli dacoity case, Banagana bank dacoity case. Lot of gold was lost because they looted the entire lockers. There was a clue that was done by some criminals of Guntur district, known criminals అని అంటారు, కానీ అది ముందుకు పోలేదు కేసు. ముందుకు పోలేకపోతే సడన్లీ ఐ వాస్ టోల్డ్ యూ గో. సో నేను అక్కడి నుంచి గుంటూరుకి వచ్చాను. గుంటూరు వస్తే వి టుక్ అబౌట్ 15 days. ఐ మీన్ ఐఎమ్ స్ట్రీట్ పోలీస్ మెన్. ఐ డీల్ విత్ థింగ్స్ ఇన్ ఎ వెరీ స్ట్రైట్ వే. నేనే దానిలో దాపరికం లేదు. వీ టు హ్యావ్ ఎన్ ఇంట్రాగేషన్ క్యాంప్, bring all those people whom we suspected, and about 5-8-10 days. But we recovered the entire thing. Every item was recovered. అంటే మీకు బ్రేక్ త్రూ ఎక్కడ వచ్చిందండి? అంటే ఇది ఎక్కడదండి, సెటిల్మెంట్ది. సెటిల్మెంట్ ఇది క్రిమినల్ సెటిల్మెంట్. దో మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ కమ్ అప్ వెరీ వెల్. మెనీ ఆఫ్ దెమ్ బాగా చదువుకొని పైకి వచ్చారు, రిఫార్మ్ అయ్యారు. అక్కడ ఒక గ్రూప్ చేశారు. ఇది మాకు అక్కడ నుంచే వచ్చింది ఇన్ఫర్మేషన్. తర్వాత పట్టుకొచ్చి దొరికారు. మోస్ట్ ఆఫ్ ది రిజల్ట్స్ వర్ రికవర్డ్. ఇన్ఫ్యాక్ట్ my wife still remembers a huge dining table. It was full of gold. అంటే ఆ కాలంలో ఫోటోలు గిటోలు మేము తీయం. ఐ డోంట్ బిలీవ్ ఇన్ టేకింగ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ క్రైమ్ థింగ్స్. ఐఎమ్ అగేన్స్ట్ పబ్లిసిటీ ఫర్ క్రైమ్. సో అది దొరికారు. అది కేసు సక్సెస్ అయింది బాగా. కానీ గుంటూరులో అప్పట్లో రౌడిజం కూడా ఉండేది కదా, దాని ఎలా ఉంది రౌడిజం. అప్పటికి రౌడిజం విజయవాడలో కూడా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ Roddam murder was planned in Mangalgiri. And it was known that they are going to kill him sometime. ఒక గ్రూప్ ప్లాన్ చేశారు. వాళ్ళు ప్లాన్ చేసినప్పుడే వాడిని పిలిచి మర్డర్ చేశారు కదా. అప్పటికే వచ్చింది రౌడిజం. దే ఎంటర్డ్ పాలిటిక్స్. బై దట్ టైమ్ దే ఎంటర్డ్ పాలిటిక్స్. అది అక్కడ వచ్చింది. అది గుంటూరు ప్రాపర్ ఎక్కువ అప్పటికి అంతకాలే. విజయవాడలో ఎక్కువ ఉంది, గుంటూరులో కూడా ఉండేది అక్కడక్కడ. పెద్ద మెనేస్గానే లేదా పొలిటికల్గా పైకి అంత రాలేదు. ఎందుకంటే అక్కడ కూడా మంచి ఎల్డర్ లీడర్స్ ఉండేవారు. బ్రహ్మాండరెడ్డి గారు, వారి బ్రదరు, మన చేబ్రోలు హనుమయ్య గారు, వాళ్ళందరూ ఉండేవారు కదా. వాళ్ళ మాట మీద ఉండేది కాబట్టి అంత జరిగేది కాదు. కొంచెం విజయవాడలో ఏమైందంటే కొంచెం కష్టం వచ్చింది అక్కడ. ఈ ఆఫ్టర్ ఏపీ మూవ్మెంట్ దిస్ రౌడీజం పిక్డ్ అప్ బికాజ్ దే ఫెల్ట్ ఫ్రీ టు డూ థింగ్. అదైంది అక్కడ. సో గుంటూరులో అదయ్యాక అనదర్ సెన్సేషనల్ థింగ్ వాజ్ ఎ డైరెక్ట్ అటాక్ ఆన్ ఎ పోలీస్ స్టేషన్ విచ్ వాజ్ నెవర్ డన్ అర్లియర్. అన్ఫార్చునేట్లీ చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ వాజ్ అటాక్డ్. ఓ ఎల్డర్ కానిస్టేబుల్, వాడు పాపం హీజ్ ఇన్ హిస్ 50s, వాడు ఒక్కడే సెంట్రీ ఉన్నాడు, ఎవరు లేరు. వాడిని చంపేశారు, వెపన్స్ అని తీసుకుపోయారు.
అప్పుడు దెన్ ఇట్ వాస్ ఎర్లీ మార్నింగ్ వీ గాట్ దేర్, ఇమ్మీడియట్లీ వెంట్ అండ్ వీ గాట్ ఎ క్లూ. We got a clue because they tried to cross the canal and go to some other village. There, that jeep didn't go through. Akkadedo aipoyi koncham certain things were left there. So with that we got a clue, and 1 week we were very intensively searched that area. Honestly, cheppalante we use some high-handed methods. There's no doubt about it. I mean, I don't run away from these things. Ultimately, we got, and they were all buried. The weapons were buried in one place. In the village, ఇంట్లో ఒక హట్ లోపల బరీ చేసేసారు దాన్ని. అవన్నీ దొరికాయి. తర్వాత ఒకరొకరు దొరికారు. ఇన్ అబౌట్ 1.5 years time, we got most of them. All the 5 most important fellows, all the 5 we got. అది బాగా జరిగింది. అది మంచి కేసు జరిగింది. సార్, మీరు చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడం, ఆ దాడిలో ఒక కానిస్టేబుల్ చనిపోయారు. దాంతో అప్పట్లో రొద్దం ప్రభాకర్ గారు చాలా సీరియస్గా తీసుకొని ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ కొంతమంది ఆఫీసర్లను పెట్టడమే కాకుండా ప్రభాకర్ గారు స్వయంగా అంటే ఇన్వాల్వ్ అయ్యారు మొదటి నుంచి. ఎందుకంటే ఆ క్లూ దొరకడమే, మేము పోయేటప్పుడు ఎర్లీ మార్నింగ్ పోయేటప్పుడు మేము ముందుకు వెళ్ళిపోయాం. తర్వాత సడన్గా ఏంటి ఇక్కడ ఎందుకు, ఇక్కడ ఏదో టైర్ మార్క్స్ ఇక్కడ ఉన్నాయి, కెనాల్ ఇక్కడ నుంచే దిగిపోయినట్టు ఎందుకు పోయింది అని వెనక్కి వచ్చి చూస్తే వీ ఫౌండ్ సమ్ షూ దిస్ వన్స్, అంటే సడన్గా పరిగెత్తిపోయినట్టు తెలుస్తుంది. సో దట్ రూట్ లీడ్స్ టు వన్ విలేజ్. సో వీ కాన్సంట్రేటెడ్ ఆన్ దట్ విలేజ్. అంటే మీరు అందులో వెపన్స్ రికవర్ చేశారు, కానీ అందులో ఎక్యూజ్డ్ జయరావు అనేవాడు ఎన్కౌంటర్ అయ్యారండి. I think 2 were encountered. I remember. One man was found much later. Much later, he was found in an RTC staffer's house in one place in Rayalaseema. వాడిని వాడు కూడా అనుకుంటాను. నాకు జయరావు ఎన్కౌంటర్ మాత్రం చెరుకుపల్లి లిమిట్స్లో జరిగింది. అంటే అది ఎన్కౌంటర్ అండి, లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్? ఎన్కౌంటర్స్ అవుతాయి. ది ప్రాబ్లమ్ ఈజ్ వీ హ్యావ్ దిస్ ఎన్కౌంటర్ ఇస్ 1953-50 ఫస్ట్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ అయినప్పుడు ఈ ఎన్కౌంటర్ అన్నది వచ్చింది ఫస్ట్. అప్పుడు ఇక్కడ హైదరాబాద్ స్టేట్, అక్కడ విజయవాడ. అప్పుడు అక్కడ ఎమినాండ్రావు గారు ఎస్పీగా ఉండేవారు అక్కడ. అప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు ఇక్కడ అక్కడ టు డీల్ విత్ ద కమ్యూనిస్ట్ మూవ్మెంట్. దిస్ వాజ్ ద ఆఫ్టర్ మాత్ ఆఫ్ ద హైదరాబాద్ ఇది లిబరేషన్ మూవ్మెంట్. అప్పుడు కమ్యూనిస్ట్ దే టుక్ టు ఆర్మ్స్ అండ్ ఆల్ దట్. అప్పుడు ఒక మూవ్మెంట్ జరిగింది ఆ 54-53 అప్పుడు ఉండింది. ది ఐడియా వాజ్ దట్ ది సో మచ్ ఆఫ్ ఫియర్. ఇప్పుడు శ్రీకాకుళంలో ఒక విలేజ్ ఎల్డర్ని చంపి దాతలని దీన్ని కట్టేసి ఆ బ్లడ్ అని తీసుకెళ్ళి కుంకుమ పెట్టేసేసి అటు బీభత్సం అయిపోతుంది. భీమం అయిపోయి ఏమంటుంటే జనరల్ ఫీలింగ్ ఈజ్ దట్ నో బడీ విల్ కమ్ ఫార్వర్డ్. పీపుల్ భయపడిపోతారు, ఇంకేం చేయలేరు అనే పరిస్థితి వస్తుంది. బట్ యాజ్ ఐ సెడ్, నో బడీ విల్ ఎంకరేజ్ ఇట్, number 1. Number 2, nobody will support it if it is sort of just because show అది ఇది ఎవరు చేయకూడదు. You must be convinced and you must have a show. These are all part of the way we deal with matters. And there have been inquiries, many judicial inquiries have been held, many the matters have been before in courts also. We have seen all these things. ఏమంటే అక్కడ పోయినప్పుడు ఇది రెబెల్, they try to run away, these things happen. They try to snatch your arms quite often. అవుతుంది. అది డేంజర్. ఈజ్ యూ కాంట్ అఫోర్డ్ టు లూజ్ దట్ ఇనిషియేటివ్. అక్కడ గుంటూరులో ఉన్నాం. దెన్ ఫ్రమ్ గుంటూరు ఫస్ట్ ఐ గాట్ ఏ ప్రమోషన్ ఎస్ డిఐజీ టు ఏలూరు. ఏలూరులో లేదు, అంతకుముందు లేదు డిఐజీ పోస్ట్. ఫస్ట్ టైం అక్కడ మళ్ళీ వీ హ్యాడ్ టు ఓపెన్ అన్ ఆఫీస్, టేక్ ఎ రెంటెడ్ హౌస్ అండ్ స్టే దేర్. ఇట్స్ వెరీ షార్ట్ పీరియడ్, అబౌట్ 8 months అంతే. దెన్ ఐ కేమ్ టు ఆర్టీసీ. అప్పటికి వెంకటరావు గారు సీఎం. వెంకటరావు గారు అంతకుముందు హోమ్ మినిస్టర్, సీఎం. ఆర్టీసీకి వచ్చాను. ఆర్టీసీలో అంతకుముందు రామచంద్రారెడ్డి గారు జీఎంగా ఉండేవారు కొంతకాలం, 2 years. బట్ వీ హ్యాడ్ వెరీ ఎమినెంట్ ఆఫీసర్స్. ఆయన ఉండేవారు. అంతకుముందు విపి రామారావు గారు, సూర్యనారాయణ గారు అట్లా ఉండేవారు. వైస్ చైర్మన్ కూడా చాలామంది ఐఏఎస్ సీనియర్, రామేషన్ గారు, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ పై అందరూ ఉండేవారు చైర్మన్గా. అడ్మిరల్ కటార్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ హిస్టరీ బికాజ్ ఇట్ వాస్ స్టార్టెడ్ బై ది బ్రిటిష్ ఇంజనీర్స్. ఇట్ వాస్ వెరీ గుడ్ సిస్టమ్స్. వచ్చిన ఆఫీసర్లు కూడా రామారావు గారు కానీ, సూర్యనారాయణ గారు కానీ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ బాగా మన గవర్నమెంట్లో.
తర్వాత విబి రాజు గారు చైర్మన్ గారు. విబి రాజు గారు ఈజ్ ఎ వెరీ బ్రైట్ మ్యాన్ అండ్ హూ కీప్స్ అహెడ్ ఆఫ్ థింకింగ్. In fact, one of the first places where they introduced computerization was in RTC and police. ఈ గోడ అంత ఉండేది కంప్యూటర్ అప్పుడు, క్యాలిక్యులేషన్ దానిలో చేసేవాళ్ళం. అట్లా ఉండేది. అంటే నేను పోయే ముందు అవన్నీ ఉన్నాయి. కాబట్టి దేర్ ఇస్ అన్ అవేర్నెస్ ఆఫ్ టెక్నాలజీ, అవేర్నెస్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్. మంచి మేనేజ్మెంట్, బాజీ గారు ఉండేవారు, పాత అయిన వాళ్ళందరూ బ్రిటిష్ ట్రైన్డ్. అలాగే అనంతాన్ ఉండేవారు, శేషగిరి ఉండేవారు, చాలా శాస్త్రీయను గారు ఇండస్ట్రియల్ ఇంజనీర్, వెరీ బ్రైట్ మ్యాన్. లేటర్ ఆన్ వెంట్ టు యుఎస్. వీళ్ళందరూ టీమ్, దే యూస్ టు డూ టీమ్ వర్క్. ఏం చేద్దామని ఆలోచించి మనం కూర్చొని మనం మాట్లాడిన తర్వాత వాళ్ళు వర్కౌట్ చేసేవారు. అప్పుడు ఫస్ట్ టైం వీ ఇంట్రడ్యూస్డ్, ఐ కేమ్ టు ఆర్టీసీ. దెన్ ఐ హ్యావ్ ఎ ప్రిన్సిపల్, ఫస్ట్ 3 months I won't change anything. And I won't criticize anything. Let us see how it works. As and when we see something required, let us see. So after 3-4 months we found that it's become too big. The authority is not decentralized. So we held a meeting in Nagavan Sagar for 3 days and worked out a plan to have a regional managers, depot managers, full powers at the depot manager level, only he should show profit. His task is he must make the depot profitable. How he runs buses, how he does things is his problem. అక్కడి నుంచి బిల్డ్ చేసుకొస్తే రీజనల్ లెవెల్లోనే మోస్ట్ థింగ్స్ విల్ బి ఓవర్. అండ్ head office will deal with policies, larger things, purchases, and the second thing is, at that time we started making profit. So మన ఫైనాన్స్ సెక్రటరీస్ అందరూ చాలా బ్రిలియంట్. విఠల్ గారు అన్నారు, ఈ ప్రాఫిట్ వస్తే ఊరికి ఇన్కమ్ ట్యాక్స్ ఇవి వస్తాయా, విల్ యాడ్ ఏ ట్యాక్స్ అన్నారు. దే యాడెడ్ ఏ ట్యాక్స్ ఫర్ ఓన్లీ ఫ్లీట్ ఓనర్స్ ఓనింగ్ మోర్ దెన్ 25 buses ఆర్ సంథింగ్. అది ఉన్నదే మేము ఒకరు లేరు. అంటే దాని మీద ట్యాక్స్ చేసి, దట్ ట్యాక్స్ వాజ్ గివెన్ బ్యాక్ టు అస్ ఫర్ డెవలప్మెంట్, ఫర్ బిల్డింగ్ ఆఫ్ బస్ స్టాండ్స్ అండ్ డిపోస్. దట్స్ వై అట్ దట్ టైమ్ వీ కుడ్ బిల్డ్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ డిపోస్, లార్జ్ నెంబర్ ఆఫ్ బస్ స్టాండ్స్, వెరీ ఫాస్ట్. 1 year, నార్మలీ 1 year లోపల ఓపెనింగ్ అయిపోయేది. అండ్ నంబర్ ఆఫ్ ప్లేస్. దెన్ వీ ఆల్సో నేషనలైజ్డ్. రాయలసీమ కొంత నేషనలైజ్ కాలేదు అంతకుముందు, అది నేషనలైజ్ చేసాం. అప్పుడు ఆగిపోయింది, సంజయ్ రెడ్డి గారి మీద జడ్జ్మెంట్స్ ఆగిపోయిందని నేషనలైజ్డ్ ఇట్. అండ్ వీ నేషనలైజ్డ్ ఆల్సో, వీ లిబరలైజ్ ది ఎంప్లాయీస్. అంటే వాళ్ళ నుంచి ఎంతమందిని మేము తీసుకునేది మాకు తక్కువ ఉండేది. ఇట్స్ నాట్ కరెక్ట్. దే ఆర్ ఆల్సో గుడ్ ఆర్గనైజేషన్స్ అని తీసుకున్నాం. సో దిస్ వీ ఎక్స్పాండెడ్ ఇట్. సిమిలర్లీ దెర్ ఇస్ అ క్రైసిస్ ఇన్ తిరుపతి. ఆ టీటీడీ ట్రాన్స్పోర్ట్ది గొడవ అయింది. సెన్ వే టు టేక్ ఇట్ ఇమీడియట్లీ. వైజాగ్ సిటీ ట్రాన్స్పోర్ట్ చాలా గొడవ అయింది. ఐ స్టిల్ రిమెంబర్. అప్పుడు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ పిలిచారు, ఏం చేద్దాం వైజాగ్ అన్నారు. విల్ టేక్ ఓవర్ సార్ అన్నాం. హౌ మెనీ డేస్ అన్నారు. 5th day బస్ విల్ రన్ అన్నారు. ఓన్లీ 4 days. వాట్ యూ వాంట్ అన్నారు. ఐ సెడ్ ఏపీఐఐసి షెడ్స్ ఉన్నాయి అక్కడ ఖాళీగా ఉన్నాయి, గివ్ 3 of them. ఐ విల్ సెండ్ మై స్టాఫ్ టుమారో టు స్టార్ట్ ది వర్క్షాప్ యూనిట్కి, బేసిక్ యూనిట్. దెన్ ఇన్ 3-4 days విల్ మూవ్ ది బస్సెస్ అండ్ విల్ స్టార్ట్ టేక్ ఇట్ ఓవర్. వీ టుక్ ఇట్ ఓవర్. బట్ ఆల్సో విట్ టుక్ ఇట్ ఓవర్. రెండు తీసుకోవడం ఇవన్నీ మనకి స్టాఫ్ ఆల్సో ఆర్ వెరీ హ్యాపీ బికాస్ దే ఆర్ గెటింగ్ టాస్క్, దర్ వర్క్ ఈస్ బీయింగ్ రికగ్నైజ్డ్. సో ఇది సర్టన్ థింగ్స్ వెంట్ ఆన్ వెరీ వెల్. Night buses just being introduced when I went, developed. In fact, Andhra was a pioneer in night buses because we built shelters for them. Midnight వాడికి ఈ డ్రైవర్ తీసేసి ఇంకో డ్రైవర్ అక్కడ నుంచి పోతాడు. అవన్నీ కూడా అప్పుడు చొక్కరావు గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఆయన అన్నారు ఫస్ట్ 3 బస్సులు పెట్టాలని అన్నారు. షిర్డీకి ఒకటి, తిరుపతికి ఒకటి, శృంగేరికి ఒకటి. ఆయనకి శృంగేరి గురుగారి మీద చాలా గుడ్, 3 బస్సులు పెట్టాలి అన్నారు. పెడదాం సార్ అన్న. ఫస్ట్ టైం మేము పెట్టినప్పుడు ఆయన ట్రావెల్ చేశారు. అది చాలా సహృదయంగా ఉండేది. బికాజ్ చైర్మన్ వాజ్ మిస్ నరసింహరావు. హీ వాజ్ ఆల్సో ఏ వెరీ సీనియర్ కాంగ్రెస్ మ్యాన్, వెరీ స్ట్రైట్ మ్యాన్. అంటే బాగా చదువుకున్నవారు ఆయన. ఆయన బాగా ఫ్రీగా మాట్లాడేవారు, అన్ని విషయాలు డిస్కస్ చేసేవారు. బట్ an excellent team. In fact, just recently I and Mr. Raman were reminiscing. Shastri prepared a scheme for carrying coal from Singareni on the waterway to Madras, up to Madras. The Buckingham Canal was originally designed, he said, from here we will connect it. బార్జెస్ మీద కృష్ణా అక్కడి నుంచి గోదావరి వచ్చి గోదావరి కృష్ణా కనెక్షన్ ఇస్తారు. అది చాలా పెద్ద ప్లాన్ చేశాడు ఆయన.
అంటే ఆ కాలంలో ఇట్ వాస్ డిఫికల్ట్, వీ డింట్ హ్యావ్ ది ఫండ్స్ కదా గవర్నమెంట్స్కి, అట్లా అయింది. అట్లాగా దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింకింగ్ ఫర్ ఇంప్రూవింగ్ ది ఆర్గనైజేషన్, అది బాగా జరిగింది. సో దట్ వాజ్ వెంట్ ఆన్ ఫ్రమ్ దెన్ అగైన్ ఐ వాజ్ హోపింగ్ ఐ విల్ స్టే హియర్, దెన్ ఐ వెంట్ టు వైజాగ్ as DIG. సార్ ఆర్టీసీ ఎండి తర్వాత మీరు వైజాగ్ as DIG. Then I entered DIG, I was, in fact, the one place I love to be continuing there was Vizag. Number one, Vizag శ్రీకాకుళం విజయనగరం చేసినప్పుడు ఎన్నోసార్లు అక్కడ చాలామంది పెద్దవాళ్ళని కలిసాము. వైజాగ్ ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ ప్లేస్ ఫర్ లర్నెడ్ పీపుల్ అండ్ ఆల్ దట్. చాలా బాగా ఉండేది మాకు అక్కడ. జస్ట్ అబౌట్ 9-10 months అంతే. బట్ పెద్దగా అప్పుడు ఆ పీరియడ్లో ఏం లేదు. దెన్ అప్పుడు మూమెంట్ లేదు సార్ ఏఓబీలో? అప్పుడే లేదు, అప్పుడు ఏం లేదు ఆ టైంలో. శ్రీకాకుళం విజయనగరం అంత క్వైట్గానే ఉన్నాయి అప్పుడు, బికాజ్ అట్ దట్ టైం అదేం లేదు, కమ్యూనిస్ట్ మూవ్మెంట్, నక్సలైట్ మూవ్మెంట్ లేదు. వైజాగ్లో కూడా ఆ ఏరియాలో కూడా అప్పుడు ఏం లేదు, క్వైట్ పీరియడ్. అప్పుడు ద్రోణరాజు సత్యనారాయణ గారు ఉండారు. మంచి అప్పారావు గారు వైస్ ఛాన్సలర్. అప్పారావు గారు మా తండ్రి గారికి చాలా స్నేహితులు, వాళ్ళిద్దరూ నాటక అకాడమీలో ఫ్రెండ్స్. అమర్ అప్పారావు గారు ఆయన. అలాగే మాకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ గారు వారు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఆయన వీ యూస్ టు గో అండ్ సీ సమ్ బిగ్ మ్యాన్. ఫస్ట్ డే ఎవరిని చూద్దామన్నారు, పోదాం రండి ఎవరిని చూద్దామన్నా, ఏదో మంచి పోయిట్స్ని మంచి రైటర్స్ని వాళ్ళతో పోయి టైం స్పెండ్ చేసి చాలా బాగుండేది. దెన్ సడన్లీ వాట్ హ్యాపెండ్ ఈజ్ మిస్టర్ రామకృష్ణ వాజ్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అక్కడ ASRTU అని ఒక ఆర్గనైజేషన్, అసోసియేషన్ ఆఫ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్. ఇట్ ఈస్ అన్ ఆటోనమస్ బాడీ. It's an autonomous body. It's under Ministry of Transport. వాళ్ళు ఏం చేస్తారంటే, అంతకుముందు AS ఆఫీసర్స్ ఉండేవారు, వాళ్ళు ఏం చేస్తారంటే హోల్ ఆఫ్ ఇండియాకి వీ షేప్ ది పాలసీస్, బ్రాడ్ పాలసీస్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్స్. దెన్ వీ ఎంటర్ ఇన్ టు కాంట్రాక్ట్స్. ఇప్పుడు మీకు టైర్లు కావాలి, ఆ కాలంలో కొంత కష్టం ఉండేది ఇవన్నీ కూడా. తర్వాత ఈచ్ చిన్న చిన్న బస్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళు ప్రతి ఒక్కరు టెండర్ పిలిచి ప్రతి ఒక్కరు సెలెక్ట్ చేసి ప్రతి ఒక్కరు తెప్పించుకోవాలంటే చాలా కష్టం అయ్యేది. We call them and we enter into a rate contract for the whole country. Generally it is slightly cheaper because we give them a bulk, whole countryకి మేము ఇది అప్లై అవుతుంది కాబట్టి. సో దర్ ఇస్ సపోజ్ ఎ స్మాల్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు తమిళనాడు వాజ్ డివైడెడ్ ఇంటూ మెనీ ఆఫ్ దెమ్, వాళ్ళ పల్లవన్ ట్రాన్స్పోర్ట్ అట్లా వచ్చేసారు. దే నీడ్ నాట్ కాల్ ఫర్ టెండర్స్, దే కెన్ స్ట్రైట్ అవే బై ఇట్ అట్ దట్ రేట్. ఇట్ హెల్ప్స్ దెమ్, ఇట్ హెల్ప్స్ ది స్మాలర్ ఆర్గనైజేషన్స్. ఇది పెద్ద ఎక్సర్సైజ్ అది అక్కడ చేస్తే దానికి గుర్తింపు ఉండేది, అందుకని దానిలో ఉండేది. అక్కడ ఉన్నాను నేను. దట్ వాజ్ ఐ వెంట్ దేర్ ఇన్ 1980లో వెళ్ళాను. రామకృష్ణ గారు సెక్రటరీ, హీ వాజ్ వన్ ఆఫ్ అవర్ ఫైనెస్ట్ ఆఫీసర్స్. ఆయన లేటర్ ఆన్ నాట్ ఓన్లీ మొదటి నుంచి కూడా ఆయన దుర్గాబాయమ్మ ఇన్స్టిట్యూషన్స్కి అటువంటిగా చాలా సేవ చేసినవారు. ఈవెన్ when he was 90, he used to work 10 hours a day. అంత కమిటెడ్ పర్సన్. ఆయన చాలా పట్టుబట్టారు. నేను అన్నాను, వద్దు సార్ నాకు ఇక్కడ హాయిగా ఉంది, ఐ వుడ్ లైవ్ టు, లేదయ్యా నువ్వు రావాలని చాలా చేశారు. దెన్ ఇట్ టుక్ మీ దేర్ అండ్ ఐ వెరీ హ్యాపీ బికాజ్ ఇట్ వాజ్ ఏ ఎక్స్పోజర్ టు ఇంటర్నేషనల్ లెవెల్స్. We were dealing with, I went abroad on 5-6 visits for seminars on transport, public transport, Japan, Europe. I didn't go to US, but many other places, Philippines, అన్ని చోట్ల పోయాం. యూరోప్లో 8-10 countries పోయాం, అని స్టడీ చేయడానికి వెళ్ళాం. తర్వాత వీ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ రీసెర్చ్ విత్ ది బ్రిటిష్ రోడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ వాళ్ళ దానిలోను. తర్వాత మనకి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అని పూణేలో ఉంది. దే డూ రీసెర్చ్ ఆన్ ద మెకానికల్ సైడ్. దానికి కూడా ఐ వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పోజర్ టు ఎన్ అవుట్ సైడ్ వరల్డ్. అట్లాగా వీ డిడ్ ది స్టడీ, Delhi transport study, then also Bangkok transport study. We did the study at that time and we gave reports. బాగా రీసెర్చ్ వర్క్ బాగా ఉండేది అక్కడ. టోటలీ ఆటోనమస్ ఆర్గనైజేషన్. ఐ కెన్ ఎంప్లాయ్ ఎనీబడి ఐ వాంట్, ఐ కెన్ రిమూవ్ ఎనీబడి. మాకు పోర్టల్గా ఉండేది అక్కడ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీలో. సో ఆనెస్ట్లీ బై దట్ టైమ్ ఐ సెటిల్ డౌన్ ఇన్ దేర్ బికాస్ ఎవ్రీ టైమ్ వీఆర్ మూవింగ్ ది చిల్డ్రన్ ఆఫ్టర్ 8 months 10 months దేర్ వీ అడ్మిట్ దెమ్. సో ఉండిపోదాం అనుకున్నాను, బట్ నో టేకర్స్ ఫర్ మీ దేర్. సో స్ట్రైట్ ఐ టు కమ్ బ్యాక్ ఇన్ 82-84 I was in the CID, mostly in CID, చిన్న others. CIDలో we had very good team. We got a number of dacoity gangs from Maharashtra and Madhya Pradesh gangs. బాగా దొరికాయి అప్పుడు, 2-3 gangs దొరికాయి. That gave me a chance to go and see places in all those places.
అప్పుడు వచ్చాము. అది 84 దాకా అట్లా ఐ వాజ్ ఇన్ ఏ సార్ట్ ఆఫ్ ఏ ఆఫ్ ది మెయిన్ నాన్ యూనిఫామ్ జాబ్లో ఉన్నాను అప్పుడు. సో దట్ వెంట్ ఆన్, దెన్ ఐ కేమ్ యాజ్ అడిషనల్ డీజీ. అప్పుడు సడన్లీ ఇన్ 84 దిస్ ఎన్టీఆర్ గవర్నమెంట్ భాస్కర్ రావు గవర్నమెంట్ కేమ్. సో దే హ్యాడ్ ఎ క్రైసిస్. కమిషనర్ పోలీస్ అని ఇప్పుడు ది ఆస్ట్ 3-4 సీనియర్ ఆఫీసర్ సీనియర్ హైదరాబాద్ కమిషనర్ అప్పుడు ఇంకా కాదులేండి ఇష్యూ జరిగింది. అదే అప్పుడు ది ఆస్ట్ 4 or 5 సీనియర్ పీపుల్, నాకంటే సీనియర్ పీపుల్ 5-7 మంది ఉండేవారు అప్పుడు. మెనీ ఆఫ్ దెమ్ వర్ అన్విల్లింగ్, ఎందుకంటే సిచ్యుయేషన్ వాజ్ వెరీ బ్యాడ్. సిచ్యుయేషన్ వాజ్ బ్యాడ్. ఇట్ యాడెడ్ కమ్యూనల్ ట్రబుల్ ఆల్సో కేమ్ అట్ దట్ టైమ్. సో 84 ఐ టుక్ ఓవర్ యాజ్ కమిషనర్. మహేందర్ రెడ్డి గారు డీజీగా వచ్చారు అప్పుడు. ఇట్ వాజ్ ఎ గ్రేట్ టైం వెన్ హ్యాడ్ దిస్ ఎన్టీఆర్ గారి ఎమ్మెల్యేస్ అందరూ రావడం, అసెంబ్లీలో చేయడం. ద లాట్ ఆఫ్ డౌట్స్ అబౌట్ ది పోలీస్, వాట్ దే విల్ డూ అని పెద్ద గొడవ వచ్చింది అప్పుడు. ఈవెన్ ఏ రిటైర్డ్ డీజీపీ వాజ్ ఎ వెరీ వెల్ నోన్ మ్యాన్ హు వాజ్ లేటర్ అంబాసిడర్ అండ్ ఆల్, ఆయన వాళ్ళతో వచ్చాడు. హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ద పోలీస్ విల్ మిస్బిహేవ్ హియర్. సో వీ టోల్డ్ దెమ్ వీ హ్యావ్ ఎ క్లియర్ ప్లాన్. సార్, రామారావు గారు రాజేంద్ర భాస్కర్ రావు మధ్యన వివాదం, ఆ ఇష్యూ జరగడం నాకేముందంటే అప్పుడు ఒకసారి ఆ ఎపిసోడ్ చెప్పండి. మై ప్రాబ్లమ్ ఈజ్ ఐ హ్యావ్ నెవర్ వర్క్డ్ ఇన్ దట్ ఏరియా. అంటే పొలిటికల్ దీని నుంచి దూరం ఉంటాను ఎప్పుడు. ఐ నార్మలీ డోంట్ గో అండ్ ఇన్వాల్వ్ మై సెల్ఫ్ ఇన్ పొలిటికల్ సిచ్యువేషన్స్ ఆర్ పొలిటికల్ లీడర్స్. ఈవెన్ లీడర్స్ నోన్ టు మీ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఐ హెవ్ స్టెప్. నేను సంజయ్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి మాకు తెలుసు, సంజయ్ గారు చాలా బాగా తెలుసు. అసలు సంజయ్ గారు సీఎం ఉన్నప్పుడు ఎంత ఎప్పుడు వచ్చినా కూడా రాబోయే కూర్చోకారులో కాసం పద్యాలు పాడేవారు, జోక్స్ చెప్పేవారు. చాలా గ్రేట్ మ్యాన్. అట్లా ఉండేది నాకు. నేను ఎప్పుడు కూడా ఐ డెంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ పొలిటికల్ మ్యాటర్స్ ఆర్ యూ ట్రై టు గివ్ అడ్వైస్, ట్రై టు ఫైండ్ అవుట్. ఐ కెప్ట్ అవే. సో వాట్ హ్యాపెండ్ ఈజ్ వెన్ దిస్ హ్యాపెండ్, ఐ న్యూ వాట్ వాస్ హ్యాపెనింగ్, ఐ నో. సో దెర్ వాజ్ ఎ మూవ్ ఫ్రమ్ ఢిల్లీ. దేర్ ట్రైడ్ దేర్ బెస్ట్ టు అప్సెట్ దిస్ గవర్నమెంట్. అయింది సరే. అప్పుడు ఏమైందంటే టుక్ ఓవర్ ఎస్ కమిషనర్. కమ్యూనల్ ట్రబుల్ కూడా వచ్చింది అప్పుడు. బాగా వెరీ ఇంటెన్స్ డేస్. అప్పుడు మేము చెప్పాం, ఎమ్మెల్యేస్ వస్తే విల్ స్టాప్ ది బస్ అండ్ ది అవుట్స్కర్ట్స్, వీ విల్ బ్రింగ్ దమ్ 1 by 1 బిఫోర్ ది సెక్రటరీ లెజిస్లేచర్ Sadasiv Reddy. Sadasiv Reddy will ask them, where do you want to go? You want to go to MLA's hostel, you want to go to your village, whatever. But for voting, we'll bring you up to the assembly and leave you there before the assembly. So that nobody can say that you are being taken away or pressurized. In fact, there was a fear that some of them will be taken away here and there. So we made very tight arrangements to see that this is done. Sadasiv Reddy garu chaala cooperate చేసి చాలా బాగా చేశారు. అప్పుడు మహేందర్ రెడ్డి గారు ఈజ్ అ వెరీ వెరీ ఫైన్ ఆఫీసర్. ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆఫీసర్. ఆయన డీజీ, నేను కమిషనర్. సో ఇది అయిపోయింది. ఎన్టీఆర్ గారు వచ్చారు. సో ఎవరిబడి అన్నారు, రేపు మేము పోతాను అన్నారు. ఇట్ డింట్ హ్యాపెన్. ఐ వాజ్ హియర్ టిల్ 86. I saw very, very difficult periods. 84 to 86లో సార్ సిటీ కమిషనర్గా పనిచేస్తున్న టైంలో రాజ్ భవన్ దగ్గర జరిగిన ఎపిసోడ్ ఒకసారి చెప్పండి సార్. నేను ఐఎమ్ నాట్ అన్ ఐ విట్నెస్ ఫర్ దట్. హ్యాపెండ్ ఐ థింక్ బిఫోర్ దట్. నేను పోయే ముందు అనుకుంటాను అది. బిఫోర్ దట్ అయింది. మీరున్న టైంలో అప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చారు కదా. అప్పుడు రాజ్భవన్ దగ్గర వచ్చారు, వీళ్ళు వచ్చారు, గొడవలు అవుతుంటాయి మనకి. బట్ ఏంటంటే అదే మూమెంట్లో కూడా ఎక్కువగా కమ్యూనల్ జరగడం కూడా జరిగింది. ఏది కమ్యూనల్ కూడా అయింది. కమ్యూనల్ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో ఐ వాజ్ మోర్ బిజీ ఇన్ ది స్ట్రీట్స్ అండ్ ఓల్డ్ సిటీ రాదర్ దాన్ హియర్. దిస్ వాళ్ళు చూసుకుంటారు సిఐడి వాళ్ళు. అంటే అప్పుడు జరిగిన మూమెంట్లో కమ్యూనల్ అన్నది పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ జరిగిందా లేదా ఒరిజినల్గా వచ్చింది సార్? ఎవ్రీ టైమ్ కమ్యూనల్ ట్రబుల్స్ హ్యాపెన్ ఇన్ హైదరాబాద్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎ పొలిటికల్ రీజన్. రైట్. It is because of a political reason. See, in the beginning, they were there. But later on, you know that they got away from TDP. Avani meeku telusu developments. Even ఆ ట్రబుల్ టైంలో లాట్ ఆఫ్ స్ట్రెస్ ఫర్ అవర్ స్టాఫ్ ఉన్నది తక్కువ చేసుకుంటున్నాం. అది బాగా అటు వర్క్ చేసిన. ఎంపీఆర్ వాజ్ వెరీ హ్యాపీ. 2 years, 86 conducted అప్పుడు 84 ఇందిరాగాంధీ మర్డర్, ఆల్ దోస్ ఇన్సిడెంట్స్ విత్ అగైన్ ఎలక్షన్. సార్ ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత హైదరాబాద్ కూడా కొంచెం అయింది కదా. దే వెంట్ అండ్ అటాక్ ఎన్టీఆర్స్ థియేటర్, దిస్ దట్ అని అయినాయి. అప్పుడు అన్నాం. అంటే ఆ సిచ్యువేషన్ ఎలా కంట్రోల్ చేశారండి? ఏముంది, వీ జస్ట్ తీసేసుకుంటూ కంట్రోల్. కొన్ని చోట్ల ఇన్ఫాక్ట్ వీ హ్యాడ్ ఫైరింగ్స్ ఆల్సో ఇన్ సమ్ ప్లేసెస్ అట్ దట్ టైమ్. ఇన్ఫాక్ట్ కమ్యూనల్ ట్రబుల్ అయినప్పుడు వీ హ్యాడ్ ఫైరింగ్స్. వీ హ్యాడ్ 1 day more ఫైరింగ్స్ లేటర్.
వీ హ్యాడ్ గణేష్ పొజిషన్ ట్రబుల్ అప్పుడు ఇంకా ఎక్కువైంది. అప్పుడు అది ఏంటి 84-86 వాజ్ ఎ డిఫికల్ట్ పీరియడ్. ఇన్ బిట్వీన్ దిస్ ఎలక్షన్ అండ్ ఇన్ బిట్వీన్ ఇందిరాగాంధీ మర్డర్ అండ్ ఎలక్షన్ I was standing before the judicial inquiry. So I said, course of our day, let us get through with it. అదే అయిపోయింది. తర్వాత ఎలక్షన్ అయిపోయింది. తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి. మున్సిపల్ ఎలక్షన్స్ వర్ లిటిల్ మోర్ డిఫికల్ట్. బట్ దట్ టైమ్ ది ఇస్లామిక్ ముస్లిం మూవ్మెంట్ అండ్ వీళ్ళు సపరేట్ అయ్యారు. కాబట్టి అప్పుడు టీడీపీ వాళ్ళు కొంతమంది ఆయన పేరేంటి కడప రెడ్డి వాళ్ళందరూ అక్కడ హీ వాజ్ లేటర్ మర్డర్డ్ ఇన్ శివానంద రెడ్డి వాళ్ళు అయిపోయారు కదా, శివారెడ్డి వాళ్ళందరూ అక్కడ ఓల్డ్ సిటీలో పోయి అక్కడికి వచ్చి గొడవ అయింది. దేవర్ వచ్చి గొడవ అయింది, అదే బాంబులు తెచ్చారని అది గొడవ చేశారు. అప్పుడు కూడా అంతే, గాడ్ దెమ్ మనం తీసుకొచ్చి మా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి సేఫ్గా పంపించాం. ఇవన్నీ అయినాయి, అప్పటికప్పుడు అవుతుంటాయి. వీ వెంట్ త్రూ దిస్ 84-86 వీ వర్ ఇన్ దీస్ థింగ్స్, 86 again, 86 to 88 I was in home guards, I was in battalions, this that relaxed life బాగానే ఉండింది. 88 again I was రంగా మర్డర్ అయినప్పుడు సడన్లీ I was asked to go to Vijayawada. Till then I was not involved in local పెద్దలు హోమ్ గార్డ్స్ అవి బెటాలియన్స్, దీనికి సంబంధం లేదు. అప్పుడు విజయవాడ పోవాల్సి వచ్చింది. అంటే మీరు విజయవాడ వెళ్ళేసరికి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే అప్పుడు చాలా భయంకరంగా ఫైరింగ్ అయ్యింది. ఒక వర్గానికి సంబంధించిన టెన్షన్. బట్ యాజ్ ఐ సెడ్, ద అడ్వాంటేజ్ ఈజ్ దట్ మోస్ట్ ఆఫ్ ది సీనియర్ పొలిటికల్ లీడర్స్ దే హ్యావ్ బీన్ వెరీ కైండ్ టు మీ. సో ఐ టోల్డ్ దెమ్ ఆఫ్టర్ ఐ వెంట్ ఈ ఫ్యూనరల్ అవ్వాలప్పుడు ఏమవుతుందో చాలా భయపడ్డారు. So I told the Congress leaders, you tell me which officers you want. I'll give those officers మీ దగ్గర. But if you fail to keep their word, if you don't obey them, then don't ask me anything. Leave it to me. I got everything ready. But you, వాళ్ళ డైరెక్షన్స్ ప్రకారం మీరు చేయండి. So we got through the funeral without any. కానీ ఆ టైంలో అమాయకుల మీద కేసులు పెట్టారని కూడా ఒక అపవాదం ఉంది. అది ఏమవుతుందండి, ఇప్పుడు మన దగ్గర ఇది ప్రాబ్లమ్ ఈజ్ హూ ఈజ్ గిల్టీ ఈజ్ నాట్ గిల్టీ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. ఆ మాబ్స్ దీనిలో ఎవడో ఇద్దరు పేర్లు చెప్తారో, వీళ్ళు ఇద్దరు పేర్లు చెప్తారు. మెనీ ఆఫ్ దీస్ ఫ్యాక్షన్ కేసెస్ కానీ, ఇటువంటి లా అండ్ ఆర్డర్ కేసెస్ కానీలో కొంత నిజం ఉంటుంది, కొంత ఫాల్స్డ్ ఉంటుంది. ఎవడైతే వాడికి ఇష్టం లేదో వాడి మీద పెట్టేస్తాడు. ఇట్స్ వెరీ కామన్ రాయలసీమ. లీడర్ సామాజిక వర్గానికి టార్గెట్ చేసుకుంటూ కేసులు నమోదు చేశారు. అప్పుడు ఇట్ వాజ్ ఏ క్యాస్ట్ రైట్ ఇన్ ద సెన్స్ దట్ దే వాంటెడ్ టు, దే డిడ్ నాట్ గెట్ ద ప్రామినెన్స్ దే వాంట్ అని తీసుకుని దాని రిజల్ట్ మళ్ళీ 89 తెలిసిపోయింది కదా, ఎలక్షన్లో వచ్చేసింది అదంతా. దానివల్ల చేంజ్ వచ్చింది. ఇట్ వాజ్ ఎ పీరియడ్ ఆఫ్ చేంజ్ వెన్ దేర్ వాజ్ ఎ లాట్. వెళ్ళేసరికి సిచ్యువేషన్ అంతా చాలా ప్యానిక్గా ఉంది, మీరు దాన్ని కంట్రోల్ చేసుకుని. ఐ వాజ్ దేర్ ఫర్ అబౌట్ 12 days. ఓకే, కానీ ఆ కేసుకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేశారు? అది మళ్ళీ నాకు సంబంధం లేదు కదా, నేను వచ్చి వేరే అక్కడిది నాకు సంబంధం లేదు. ఏమైందో జస్ట్ మీరు వెళ్ళి అదంతా కొంచెం సెటప్ చేసి. ఇన్ బిట్వీన్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ వన్ థింగ్. వెన్ ఐ వాజ్ అన్ ఆర్టీసీ, ఈ 77 ఎలక్షన్ ముందు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్. బట్ బికాజ్ ఎలక్షన్ కోడ్ వాజ్ దేర్, దే కుడ్ నాట్ కాల్ ఎనీ ఆఫ్ ది మినిస్టర్స్ ఆర్ ఎనీబడి. బట్ దే ఆస్క్డ్ మీ టు ఇనాగ్రేట్ ది ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్. దాని రీజన్ ఏంటంటే, ఇన్ ఆర్టీసీ వీ ఇంట్రడ్యూస్డ్ ఎ స్కీమ్. చాలా ఆలోచన చేసాం. మనకి స్పేర్ పార్ట్స్ అంతా మనం బయట నుంచి తెచ్చుకుంటాం. సో వీ ఎంకరేజ్డ్ యంగ్స్టర్స్ టు మేక్ స్పేర్ పార్ట్స్ ఫర్ ది ఆర్గనైజేషన్. దానికి ఏం చేసామంటే, వీ సెలెక్టెడ్ అబౌట్ 20 people. దెన్ గాట్ దెమ్ ట్రైన్డ్ ఇన్ ది SIT, స్మాల్ ఇండస్ట్రీస్ ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ట్రైనింగ్ ఇచ్చి, రైట్ ఎ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇన్ యువర్ హ్యాండ్. No, I won't accept anything else. You write in your hand. We want ordinary things like nuts and bolts, things like small items, which can be easily made in a workshop. And we have a history here. We had the Praga tools here, we had the Republic Forge here, we have a lot of people who know. వాళ్ళకంటే అప్పుడు ఆ 22 మందిలో ఒక 15 మంది సెలెక్ట్ అయ్యారు. వాట్ వీ గేవ్ దెమ్ వాజ్, వీ గేవ్ దెమ్ ప్రిఫరెన్షియల్ ప్రైస్. We said, we'll give you 5% more than the rate contract to encourage you for the first 5 years. Second, we will buy at least half of your product. Not because I cannot buy, I want all, చాలా స్మాల్ మూమెంట్స్ చేసి, కానీ
if I do it, you will not develop other market. I don't want a captive person. I want you to develop become bigger. ఇప్పుడు విజయవాడలో ఇవి సిలిండర్స్ అని చేంజ్ చేశారు, ఇక్కడ పెట్టే చాలా చాలా బాగా పైకి వచ్చారు కొంతమంది. అమ్మాదే బికేమ్ వెరీ గుడ్ ఇండస్ట్రీ. ప్రగా టూల్స్ మాత్రం మీ బెనిఫిట్. ప్రగా మొదట వచ్చింది హైదరాబాద్ది, వెల్ నోన్ కదండి. ప్రగా కానీ ఆల్విన్ కానీ ఇవన్నీ కూడా దే వర్ వెల్ నోన్ ఆర్గనైజేషన్స్. అండ్ ఈవెన్ రిపబ్లిక్ ఫోర్స్ అట్ వన్ టైమ్ వాజ్ ఎ వెరీ వెల్ రన్ ఇన్స్టిట్యూషన్. ఈవెన్ అక్కడ కూడా మా ఆనందరామ్ గారు ఎండీ చేశారు అక్కడ, చైర్మన్ అండ్ ఎండీ. అంటే మంచి ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా. అంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, టెక్నికల్ నోహం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ టెల్ యూ, వన్స్ వీ sat and discussed his industrial engineer తో, he said, sir, we can make a car in here without anything more. Republic Forge can make the engine. Praga Tools can make the tools for required for it. Spare parts can be made by excellent mechanics uన్నారు. మనం ట్రైన్ చేస్తే మనం కార్ తయారు చేయన్నాడు. Listed it out. So that was there, that feeling was there that we should encourage local initiative. దానివల్ల నన్ను ఇనాగ్రేట్ చేయమన్నారు. ఓకే. ఆ ఇనాగ్రేట్ చేసేటప్పుడు బాంబ్స్ వర్ థ్రోన్ అట్ us. 77 ఇనాగ్రేట్ చేసిన బాంబ్స్ వర్ థ్రోన్ అట్ us. సిఎస్ రావు వాజ్ కలెక్టర్, హీ వాజ్ స్లైట్లీ ఇంజర్డ్. మై జనరల్ మేనేజర్ శేషగిరి రావు, హీ వాజ్ స్లైట్లీ. లక్కీలీ దే వర్ వెరీ క్రూడ్ బాంబ్స్, పెద్ద పవర్ ఉన్నవి కాదు. మేము అక్కడ ఫంక్షన్ ముగించుకొని కూర్చున్నాము, అంత టెంపరీ కదండి, అక్కడ కూర్చున్నాము, అక్కడ వేసారు మా మీద. ఎవరండి? సేమ్ నక్సలైట్ గ్రూప్ which we had caught in గుంటూరు. This was 77. 76 I left that place. 77 I was in RTC. At that time they did it. ఆ టార్గెట్ లక్కీలీ I was not injured. ఎందుకంటే వాళ్ళు వేసిన 7-8 బాంబుల్లో 3-4 పేర్లేదు, 3-4 didn't. But I'll tell you one thing, we did not give publicity. And afterwards also I never mentioned it much. Because my feeling is these are not things which should be given too much of prominence in the press and media. Because what happens is this is something which is not a glorification for us. మన కోసం కాదు ఇది. We need not give publicity. Even now I am against criminals being brought and photographed in the presence of the officers or ministers and all that. I am not in favor of it. It's not correct. They should go and surrender in the police station or in the court. That's my rule. Now they are not, no sir, an important man surrender అవుతాడు మీరు. Then I used to advise the Home Minister, don't accept it. Let him go and surrender in the police station or in the court. వద్దు, మా దగ్గర వద్దు, go and in the court. ఎందుకు సార్ మీరు దాన్ని అబ్జెక్షన్ చేస్తారు? ఇప్పుడు చాలా మంది ఆఫీసర్స్ మా ముందు సరెండర్ అవ్వాలని చెప్తున్నారు. It's not like that. Question is, that is the legal procedure. Number 2, if you ask me, he comes and says, sir, నేనేం చేయలేదు, నన్ను అన్యాయంగా పట్టుకున్నాను, నా మీద తప్పుడు కేసు పెట్టాను, గట్టిగా అరుస్తాడు. He can produce it in court tomorrow as evidence. He can claim. I have mentioned already idantha opinion. Why should we give him that option? No, let him go to court. Court is a neutral organization. Let him surrender in court. అంటే ఇప్పుడు ఎవరైనా సరెండర్ నక్సల్స్ ఎవరైనా సరే అది మొదట ఎప్పుడు లేదండి, కోర్టులో సరెండర్ అవ్వాలంటారు. You have an option. You have an option. You can go and surrender in court. ఇది కన్సర్న్ కోర్టులో మీరు పోయి సరెండర్ అవ్వచ్చు. అంటే వాళ్ళకి భయం ఏంటంటే దావలో మేము పట్టుకుంటామని తెలుసు. బట్ ది క్వశ్చన్ ఈజ్, ఇట్స్ నాట్ కరెక్ట్ దట్ వీ షుడ్ మేక్ ఎ షో ఆఫ్ ఇట్. ఓకే, ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే దీస్ ఆర్ నాట్ థింగ్స్ వీ నీడ్ డూ ఫర్ పబ్లిసిటీ. ఇట్స్ ఇనఫ్. బికాస్ వీఆర్ గివింగ్ క్వైట్ ఆఫన్ వాట్ ఐ ఫైండ్ ఈస్ ది విక్టిమ్ ఈజ్ ఫర్గాటన్ ఇన్ అవర్ కేసెస్. ఈవెన్ ప్రాసెస్ కూడా విక్టిమ్కి హెల్ప్ చేయడం, విక్టిమ్ అసిస్టెన్స్, విక్టిమ్ ప్రొటెక్షన్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మాకు పెద్దవారు వేణుగోపాలరావు గారు బుక్ రాశారు దీని గురించి, చేశారు. ఎన్టీఆర్ గారి టైంలోనే ఆ బుక్ రిలీజ్ అయ్యి చాలా అందరూ అప్రిషియేట్ చేయండి. ఇన్ ఇండియా టుడే హీ వాజ్ ఎ పైనియర్ ఇన్ విక్టిమ్ అసిస్టెన్స్ అండ్ విక్టిమ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్స్. ది విక్టిమ్ రిక్వైర్స్ మచ్ మోర్. వాళ్ళకి జరిగింది మనం వీ హ్యావ్ టు సీ దట్ దే ఆర్ గివన్ ది లా షుడ్ హెల్ప్ విక్టిమ్స్ మోర్. ప్రొటెక్షన్ సరే రైట్స్ ఉన్నాయి, ఎవరు లేదనరు, బట్ ఇట్ షుడ్ నాట్ బికమ్ వన్ సైడెడ్. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే సార్, విజయవాడ ఇష్యూ తర్వాత ఎక్కడికి వచ్చారండి? విజయవాడ విజయవాడ తర్వాత యాజ్ ఐ సెడ్ దట్ వాజ్ అర్లియర్. విజయవాడ తర్వాత సిటీకి వచ్చాను, తర్వాత వచ్చాను గుంటూరు, అన్నీ అయినాయి కదా. దెన్ ఐ వాజ్ ఢిల్లీ నుంచి నీకు వచ్చాను. సో 84 I became commissioner till 86. So 86 to 88 I was on the sidelines. Then 88లోనే రంగా మోటార్ ఎందుకు గుర్తుందంటే మా అబ్బాయి పెళ్లి రోజు కాబట్టి గుర్తుంది. రిసెప్షన్ డే I was asked to go. Then early morning I went and stayed 10-12 days I was there. అది అయిపోయింది. అక్కడ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు ఉన్నాను. 89
I was recalled as commissioner. Again, there was some communal trouble. This time the communal trouble was, everybody knows it is within the Congress party fight. Everybody knows. అందరికీ తెలిసిన విషయం ఇది. వాళ్ళలోనే గ్రూప్స్లో వచ్చి కొంచెం ఇట్ వాజ్ నాట్ మచ్ బట్ ఇట్ వాజ్ ఎ ఫైట్. ఆ ఫైట్ అయింది. అది అయిన తర్వాత కర్ఫ్యూ కూడా పెట్టారు కదా, కర్ఫ్యూ కూడా అక్కడ అంబర్పేట ఏరియా అక్కడంతా ఎక్కువైంది. తర్వాత సమ్ టైమ్ ఇన్ 1998 టుక్ ఓవర్ ఎస్ డీజీ. అంటే ఆనెస్ట్లీ I normally should not become DG because there are seniors to me who are younger than me. నాకంటే రామ్మోహన్ రావు గారు సీనియర్, బట్ ఈస్ ఎ ఫ్యూ మంత్స్ యంగర్ దెన్ మీ. చంద్రశేఖర్ ఇస్ సీనియర్, హి హస్ నెంబర్. సో ఇట్ సమ్హౌ హ్యాపెండ్ దట్ అట్ దట్ టైమ్ ఐ టుక్ ఓవర్ బికాస్ రామ్మోహన్ రావు అప్పుడే చేశారు, 2 years చేసి హీ హెడ్ గాన్ ఇన్ టు అదర్ జాబ్. సో సుశీల్ కుమార్ గారిని మంచి సీనియర్ ఆఫీసర్ ఆయన ఉన్నాడు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎప్పుడు చేస్తారు అది? దట్ వాజ్ 88, 89, 87, 88, 89. సార్ 89లో ఒక చాలా మంచి ఎస్ఏ బ్యాచ్. వాళ్ళు 89లో జాయిన్ అయ్యారు. దట్ సెలెక్షన్ వాజ్ ఇన్ 88, బట్ ఐ డిడ్ 2 batches. బోత్ బ్యాచెస్. సార్ 89 బ్యాచ్ గురించి చెప్పండి సార్. బ్యాచ్ లేదు, క్వశ్చన్ ఈజ్ వీ టోల్డ్ దెమ్. అంటే ఏం లేదు సార్, 89 బ్యాచ్ ఆఫీసర్స్ ఇప్పటికీ మిమ్మల్ని మంది మర్చిపోలేదు. దోస్ బాయ్స్ వీ టోల్డ్ దెమ్ యు ఆర్ కమ్ ఆన్ మెరిట్, యు ఆర్ నాట్ కమ్ ఆన్ ఎనీబడీ డైరెక్ట్లీ. మీరు మెరిట్లో వచ్చారు, ఆ అభిమానం మీరు నిలబెట్టుకోండి, మీరు ఆ స్వాభిమానం నిలబెట్టుకోండి అంతే. మీరు యూ నీడ్ నాట్ బి ఇండెటెడ్ టు ఎనీ వన్, యూ నీడ్ నాట్ ట్రై టు ప్లీజ్ ఎనీ వన్, డూ యువర్ డ్యూటీ, బట్ బీ ప్లెజెంట్, బీ ఫ్రెండ్లీ, బట్ డోంట్ థింక్ దట్ సంబడి హెస్ డన్ యూ సమ్ ఫేవర్. ఐ హ్యావ్ నాట్ డన్ యూ ఎనీ ఫేవర్. In fact, as I said, some candidate, I said, that family is known to me more than anybody else, more than the politicians. సరే కదా, కానీ మన రూల్స్ ప్రకారం రాదు. If I have to do one thing, that means 100 others will come in that category. So that is how we said we cannot do it. So this is the place. Then we explained to them, and as I said, everybody understood it. I mean, honestly, I must really say that the Chief Minister to appreciate it later. ఆయన అంతా అన్నారు, మంచి పేరు వచ్చింది గవర్నమెంట్ దీని నుంచి అన్నారు. అది నిజంగా. కానీ అప్పట్లో కొంతమంది రాజకీయ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చారని కూడా వస్తారు. ఇప్పుడు ఒకటండి, నా దగ్గర ఐ హ్యావ్ ఎ వెరీ క్లియర్ పాలసీ. నా దగ్గరకు వస్తారు, నా ఫ్రెండ్స్ వస్తారు, నా రిలేషన్స్ వస్తారు. ఇట్స్ నాట్ యాజ్ దో ఏ రాజకీయ నాయకుడు ఈజ్ నాట్ ఏ ఫారినర్ ఆర్ నాట్ అన్ అవుట్ సైడర్ అని కనుక్కోము మనం. వాళ్ళకు చెప్తారు. ఐ ఫెయిత్ఫుల్లీ ఆల్సో నోట్ డౌన్. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. What I say is, we'll try to fit into the system if it is possible. If he comes within that range, he can get selected. Suppose, for example, they increase the vacancies. Suppose we increase the vacancies by 100 more. Maybe some more people will come. That is in the stance of the government. Government can do the same selection, you take 100 more because we want more officers అనొచ్చు. ఇటువంటి ఉన్నాయి. కానీ మనం అన్యాయం చేసి ఇంకొకరికి ఒకరికి ఇవ్వడం కాదు. అది మాత్రం ఏది విషయం కాదండి, చేయకూడదు కూడా. ఇట్స్ నాట్ కరెక్ట్. దే లూజ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్సెల్వ్స్. ఒకసారి 89 బ్యాచ్ గురించి చెప్పండి సార్. ఐఎమ్ లాస్ట్ టచ్ బికాజ్ ఐ రిటైర్డ్ ఇన్ 92. దెన్ ఇమీడియట్లీ ఐ వెంట్ టు ఢిల్లీ 92, 94 ఐ వాజ్ స్పెషల్ కమిషనర్. నో సార్, న్యూ ఢిల్లీ. మీరు 89 బ్యాచ్ గురించి చెప్పండి. 89 బ్యాచ్ మీ చేతుల్లో మీద బయటకు వచ్చింది. వచ్చారు. ఒకసారి వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు? ఎలా? అప్పటికి మన ట్రైనింగ్ చాలా బాగా అప్గ్రేడ్ అయింది కదండి. బికాజ్ ఆల్ సెడ్ అండ్ డన్ గవర్నమెంట్ గేవ్ లాట్ ఆఫ్ సపోర్ట్. బికాజ్ పోలీస్ అకాడమీ కానీ, లేకుంటే ఇది మన బ్లాక్ క్యాట్స్ ట్రైనింగ్ సెంటర్స్ కానీ, మన కమాండో ట్రైనింగ్ సెంటర్ వాజ్ బెటర్ దాన్ దిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్. వ్యాస్ వాళ్ళందరూ చేశారు కదా. ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఆర్గనైజేషన్ అండ్ బ్రిలియంట్ ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ హూ ట్రైన్డ్ అవర్ కమాండోస్. ఈవెన్ టుడే అవర్ కమాండోస్ ఆర్ ఎక్సలెంట్ కమాండోస్. మనకి కమాండోస్లో చాలా పెద్ద పేరు ఉంది. అలాగే మన ట్రైనింగ్ మెథడ్స్ కూడా we have some of the very, very fine officers specialized in training. కాబట్టి ఏంటంటే మనకి ఏపీ పోలీస్ అకాడమీ వాజ్ ది ఎన్వీ ఆఫ్ ఎవ్రీ అదర్ స్టేట్, బికాజ్ దాన్ని అంత దీక్షతో కట్టారు. దాన్ని బాగా చేశారు. మంచి ఆఫీసర్స్ ఛార్జ్ తీసుకున్నారు. ఐ వాజ్ ఇన్ ఛార్జ్ ఆఫ్ ట్రైనింగ్ అంటే అట్ ది డీజీస్ ఆఫీస్. బట్ అవర్ డైరెక్టర్స్ హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ అండ్ దోస్ బాయ్స్ చాలా బాగా పైకి వచ్చారు. అండ్ దట్ పీరియడ్ వాజ్ ఆల్సో గుడ్. మనకి నిజం చెప్పాలంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అండి అన్నీ బాగా సెట్ అయిపోతాయి. అన్స్టెబిలిటీ వచ్చినప్పుడు ఏమందంటే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. సార్ తర్వాత 90 తర్వాత ఎక్కడికి వెళ్ళారు? 1992 ఐ వాజ్ డీజీ 2 years. దట్ పీరియడ్ అగైన్ 91 మన ఎలక్షన్ ఇదైంది. మిగతా ఎక్కువ కాదు కానీ ఎలక్షన్ అయింది. అప్పుడే లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్ అండ్
అదే రాజీవ్ గాంధీ వెంట్ ఫ్రమ్ హియర్ టు మద్రాస్ అసాసినేషన్. పెరంబదూర్. మై బ్యాచ్మెంట్ వాజ్ డీజీ. యాక్చువల్లీ నాకు ఇమీడియట్గా ఫోన్ చేశాడు, చేసి జాయిన్ బ్రదర్ అని. అండ్ ఆఫ్టర్ మాత్ ఆఫ్ ఇట్ హియర్ దెర్ వాజ్ సమ్ ట్రబుల్. దెన్ ది ఎలక్షన్ వాజ్ కాల్డ్, ఎలక్షన్ అయింది. అది అందువల్ల 92 దాకా ఐ డెంట్ హ్యావ్ మెనీ థింగ్స్ ఎల్స్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఎక్సెప్ట్ ఎలక్షన్ అయిపోయింది. అండ్ బై ద టైమ్ ఐ రిటైర్డ్ ఇన్ 92 February. Retired in 92 February. In June, I was asked to go to Delhi as Special Commissioner for AP. After Mr. Rajeshwar, I was the next police officer to take that job. For normally, it's an IAS job. 2 years, I was looking after Andhra matters. It is not a police job, but I was looking after the Andhra administration. In Andhra Bhavan, I used to stay at a bungalow there. So those 2 years were very, very useful because చాలామంది తెలుసు నాకు. నేను ట్రాన్స్పోర్ట్లో ఉన్నప్పుడు యశ్వంత్ సిన్హా వాజ్ ది జాయింట్ సెక్రటరీ. మేమిద్దరు కలిసి మాట్లాడుకునేవాళ్ళ. యశ్వంత్ సిన్హా జాయింట్ సెక్రటరీ. ఈయన 1992లో మన రమేష్, జయరామ్ రమేష్ ఇస్ ఫ్రమ్ మైసూర్. మై మదర్ ఇస్ ఫ్రమ్ మైసూర్. దట్ ఫ్యామిలీ ఇస్ నోన్ టు అస్. జయరామ్ వచ్చి కూర్చునేవాడు, మాట్లాడుకున్నా. ఇట్స్ వెరీ వెల్ రెడ్ మ్యాన్. వీళ్ళందరూ కూడా ఇట్ బికేమ్ ది సార్ట్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్ ఫర్ మెనీ పీపుల్ టు కమ్ అండ్ మీట్ ఆంధ్ర లీడర్స్. అందులో విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం అనే సీనియర్ మ్యాన్ కదా, ఆయన దగ్గర చాలామంది వచ్చేవాళ్ళందరూ అక్కడ నుంచి నా రూమ్లో వచ్చి కూర్చున్నారు చాలాసేపు. సో ఇస్ట్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ మెనీ. బట్ ఆనెస్ట్లీ ఐ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పొలిటికల్ సైడ్. నేను యాజ్ ఐ సెడ్ ఐ ఆల్వేస్ కెప్ట్ అవే ఫ్రమ్ పొలిటికల్ సైడ్ ఎక్సెప్ట్ సమ్ ఐ హ్యావ్ టు ఏదైనా చెప్పాలనుకుంటే పొలైట్గా మాట చెప్పడం, అంతే. నాకు ఇట్లా అనిపిస్తున్నది, అంతకంటే ఉండదు. అదే వచ్చేసి 94 I came back here. Then I was on the board of State Bank of India, central board, for 5 years. Very good board. H.M. Patel, Venugopal Reddy, పెద్దవారు. లోడా, బిగ్ ఇండస్ట్రియలిస్ట్. పిరమల్, బిగ్ ఇండస్ట్రియలిస్ట్. కేపీ రావు గారు మన ఆడిటర్, బెంగళూరులో వెరీ లీడింగ్ ఆడిటర్. దెన్ వీ హ్యాడ్ రమణి అని ఉన్నాడు, చో రామస్వామి బ్రదర్ ఇన్ లా, ఆయన అనదర్ బ్రిలియంట్ ఆడిటర్. ఇట్టోళ్ళు కిషన్ కానుంగో అని, నిత్యానంద్ కానుంగో సన్. వీ వర్ ది గ్రూప్, వీ వర్ ఫర్ ది మిడిల్ లెవెల్ ఇండస్ట్రియల్స్. వాళ్ళకి సపోర్ట్ చేయడం మేము ఉన్నాం గట్టిగా. అది పెద్ద ఇండస్ట్రియల్స్ ఓ పక్క ఉంటారు. పెద్దవారు మరి హెచ్ఎం పటేల్ వాజ్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ఆల్ దట్. మంచి ఆఫీసర్స్ ఉండేవారు. అప్పుడు చాలా బాగా జరిగేది మీటింగ్స్. అక్కడ ఏంటంటే ఒకటే, ఓన్లీ థింగ్ ఐ గాట్ ఇన్వాల్వ్డ్ వాజ్ టు ఇంట్రడ్యూస్ వాట్స్ కాల్డ్ ఫోరెన్సిక్ ఆడిట్. దిస్ ఫోరెన్సిక్ ఇస్ ఎ పోలీస్ టర్మ్. అంటే యూ టేక్ ఇన్ టు అకౌంట్ ఎవ్రీథింగ్, నాట్ మియర్లీ. అంటే ఫైనాన్షియల్ అనాలిసిస్ మాత్రమే కాదు, ఫిజికల్ అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు సపోజ్ యూ గివ్ లోన్, డోంట్ రిలీజ్ ఇట్ అట్ వన్ టైమ్ బికాస్ యూ విల్ మిస్యూజ్ ఇట్. యూ సే ఆల్ రైట్, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్ వీఆర్ గివింగ్ యూ సో మచ్. దెన్ మస్ట్ ఇన్స్పెక్ట్ అది అయిందా లేదా, ఎందుకు కాలేదు. ఇది కాలేకపోతే దానికి కారణం చూసుకోవాలి. ఇఫ్ ది ఎక్స్టర్నల్ రీజన్, లెట్ అస్ హెల్ప్ హిమ్. ఇఫ్ ఇట్స్ హిజ్ ఓన్ నెగ్లెక్ట్, లెట్ అస్ నాట్ హెల్ప్ హిమ్ అని ఫోరెన్సిక్ ఆడిట్ పెట్టాం. This forensic audit committee continued even after I left the board, but they asked me to continue on it. That report was given to Government of India after I left. It was accepted by Government of India. It's a very good concept. అప్పుడే కొన్ని కంట్రీస్లో ఇంట్రడ్యూస్ అయ్యింది అది. దాన్ని తీసుకొచ్చి స్టేట్ బ్యాంక్లో ఇంట్రడ్యూస్ చేసాం. ఫైనాన్స్ మినిస్ట్రీ సెడ్ విల్ ట్రై ఇట్ అవుట్ ఫర్ 2 years and then introduce it all over India అన్నారు. I lost touch with it afterwards. It's a very good concept. And ఆ టైంలోని కార్డ్స్ ఇంట్రొడక్షన్ ఇవన్నీ కూడా అప్పుడే వచ్చాయి. డెబిట్ కార్డ్ అప్పుడే వచ్చాయి. చాలా రిఫార్మ్స్ వచ్చాయి అప్పుడు. సో దట్ వాజ్ ఎ గుడ్ టైమ్. ఐ ఆల్సో ఆన్ ది ఎల్ఐసి అడ్వైజరీ బోర్డ్, సౌత్ జోన్ అడ్వైజరీ బోర్డ్ అని సదర్న్ 4 states. దీనికి అడ్వైజరీ బోర్డ్ ఉంది. మీట్ వన్స్ ఇన్ 3 months. సో దట్ ఆల్సో వాజ్ ఎ గుడ్ ఎక్స్పోజర్. ఐ వాజ్ దేర్. దెన్ ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ బీన్ మోస్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ అదర్ అఫేర్స్. నాకు అంటే నేను ఏది ఎత్తుక్కొని పోయి ఇన్వాల్వ్ అవ్వను. బట్ సంబడి సేస్ యూ కమ్ అండ్ వర్క్ ఫర్ ఆర్ డూ సంథింగ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. వెదర్ ఇట్స్ రిలీజియస్ ఆర్ స్పిరిచువల్ ఆర్ ఇట్ ఈస్ కల్చర్, ఆర్ట్స్, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి ఐ లైక్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దెమ్. బట్ ఎక్కడ కానీ నేను ఐ డోంట్ అస్యూమ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఏ రోల్ ఆఫ్ పవర్. ఐఎమ్ అవే ఫ్రమ్ ఆల్ దట్. మన చేతకేం చేద్దాం, అంతే ఉంటాను, అంతే అదే చేస్తుంటాను. దానివల్ల ఏంటంటే నాకు ఏదో అనుకోకుండానే ఇటు చెప్పాను కదా, మరి పరమాచార్య గారి బ్లెస్సింగ్స్, సింగేరి వారి బ్లెస్సింగ్స్. ది టెంపుల్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ అనంతపూర్. స్వామివారు నాకు అడిగా నువ్వు చూసుకో అన్నారు. అక్కడ ఈ మంత్రాలయంది కూడా ఇట్ వాజ్ ఏ సడన్ డెవలప్మెంట్ ఇన్ 2000.
there's a crisis. So very big devotees who are in very high positions. 2-3 of them asked me, you go and stay for a week there and Swamiji గారికి దగ్గర ఉండు నువ్వు అన్నారు. అప్పటి నుంచి నేను చూస్తాను. అంటే ఇది ముందంతా దే యూస్ టు బి ఫ్రమ్ కర్ణాటక. ఇప్పుడున్న స్వామివారు ఇక్కడి వారే, అక్కడే పుట్టి పెరిగారు, చాలా బాగా తెలుసు, గొప్ప పండితులు. అండ్ ఈజ్ ఆల్సో హిస్ గ్రాండ్ ఫాదర్ ఆల్సో పీఠాధిపతి. కాబట్టి ఆయన డజంట్ రిక్వైర్ మచ్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ మీ. ఐ హ్యావ్ ఆల్సో మోస్ట్లీ విత్డ్రాన్ ఫ్రమ్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్. ఏదైనా ఉంటే చూద్దాం అంతే. అక్కడ గవర్నమెంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ దట్ ఆల్సో బికమ్ డిఫికల్ట్ బికాజ్ ఇట్ ఈస్ ఇన్ అమరావతి నౌ. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ మీ టు ఇక్కడ ఉన్నప్పుడైతే ఇస్ టు మీట్ ది ఆఫీసర్స్ అండ్ టెల్ దెమ్ అండ్ ఆల్ దట్. అంతే, ఇంతలోనే ఉంటాను. మ్యూజిక్ అవి ఇవి వి స్పెండ్ టైమ్. అయితే బికాజ్ నౌ అట్ దిస్ ఏజ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టూ మచ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. అది సార్, మీరు చిత్తూరు నుండి స్టార్ట్ అయ్యి శ్రీకాకుళం వయా ఢిల్లీ మీదుగా ఏపీ డీజీగా చేశారు. మీరు ఎస్పీ నుంచి డీజీగా పనిచేసే టైంలో మీ ట్రాన్స్ఫర్స్ అంటే మీ ట్రాన్స్ఫర్ వరకు తీసుకుంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ మిమ్మల్ని పంపడం, అక్కడ అంతా క్లియర్ చేసుకొని తీసుకొచ్చేవారు. అంటే ఆ టైంలో పొలిటికల్ ప్రెజర్ ఏ విధంగా ఉండేది, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది అంటే దే ఆల్ ఫెల్ట్ ఇఫ్ ఐ గో ఐ విల్ మేనేజ్ విత్ ఎవ్రీబడి. నేను ఇది ఎక్కడ కానీ ఐ నెవర్ గాట్ ఎ నేమ్ దట్ ఐఎమ్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్. నోబడి. ఓకే, సెకండ్ క్వశ్చన్ సార్, మీ దగ్గర పనిచేసే వాళ్ళ ట్రాన్స్ఫర్స్ అంటే ఎస్ఐలు కానీ ఇన్స్పెక్టర్స్ లేదా మీరు డీజీపీ అయినప్పుడు డిఎస్పీలు ట్రాన్స్ఫర్స్లో అంటే ఆ ఆఫీసర్ యొక్క క్రైటీరియా ప్రకారం ట్రాన్స్ఫర్ చేసేవారా లేదా పొలిటికల్? లేదండి, సూటబిలిటీ ఫర్ ది పోస్ట్. చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ పొలిటికల్ లీడర్, హోమ్ మినిస్టర్ ఆర్ సంబడి టెల్స్ మీ, I said, I can plainly tell them this man is not suitable here, but I can accommodate in some other place where he is suitable. I won't say directly no. I will say he cannot handle this, please. అని చెప్తాం అంతే. అంతలో మెనీ ఆఫ్ దెమ్ యాక్సెప్ట్ ఇట్. ఇట్స్ నాట్ యాజ్ దో వాళ్ళకి కూడా మనలాగే కదండి, ఎవరో వస్తారు చెప్తారు. దెన్ ఐ ఆల్సో టెల్ దెమ్ ఇట్స్ నాట్ కరెక్ట్. దే కాంట్ చూజ్ ఎ ప్లేస్. యూ జస్ట్ సే హెల్ప్ హిమ్. వాడు ఎక్కడ పనికి వస్తాడో, ఎక్కడ ఉన్న దానిలో వాడికి అనుకూలం చూద్దాం, అంతవరకు చేద్దాం. కానీ ఇప్పటికిప్పుడు చేయమంటే ఐ నెవర్ ఇష్యూడ్ ఎన్ ఆర్డర్ ఆన్ ఎ ఫోన్ కాల్, ఐ నెవర్ ఇష్యూడ్ ఎన్ ఆర్డర్ ఆన్ ప్రెషర్. నో, గివ్ మీ టైమ్, లెట్ us go through it, let us go through his record. It's not as though some officer bad or some good కాదు. దీనికి సూటబిలిటీ ఉండాలి, ఈ టాస్క్కి సూటబుల్ పర్సన్ పంపించాలి, అది చేద్దాం. సరే, అందులో కూడా 5 or 6 officers are there who are good. Maybe one of them you also like. How do you say no? సో దెర్ ఇస్ నథింగ్ సేయింగ్ దట్ పొలిటికల్ వాడు చెప్పాడని చేయకూడదని లేదు, వాడు చెప్పాడని చేయాలని లేదు. ఈజ్ లైక్ ఎనీబడి ఎల్స్. ఐ ఆల్సో హ్యావ్ ప్రెజుడిషెస్, ఐ ఆల్సో హ్యావ్ లైక్స్ అండ్ డిస్లైక్స్. సో బట్ ఉన్నారు, ఫ్రెండ్స్ చెప్తారు, క్లాస్మేట్స్ చెప్తారు, రిలేషన్స్ చెప్తారు, చెప్పకుండా ఉండలేరు కదా, చెప్తారు. సో ఇట్స్ నథింగ్ లైక్ దట్. బట్ వీ హ్యావ్ టు సీ దట్ మ్యాన్ ఈజ్ సూటబుల్ ఫర్ దట్ ప్లేస్. If he is not capable of handling it, there is no point in just to oblige a politician or a senior officer. We can't post there like that. And generally, they have been very understanding. అదే చెప్తున్నాం, మనం చెప్తే అర్థం చేసుకుంటారు. మనం చెప్పకుండా ఏదో ప్రెజుడిస్ పెట్టుకుంటే వాళ్ళకి కష్టం, మనకి కష్టం. సార్, మీరు చేసిన సర్వీస్లో పొలిటికల్ ప్రెజర్స్ అంటే ఓన్లీ పోస్టింగ్స్ వరకే కాకుండా ఇంకా అదర్వైజ్ అంటే ఆ కేసులో ఈ కేసులో మార్చండి ఇటువంటి కూడా అంటే వీ లివ్డ్ ఇన్ బెటర్ టైమ్స్ ఆనెస్ట్లీ. మెనీ ఆఫ్ ది లీడర్స్ హ్యాడ్ ది కరేజ్ టు సే నో. ఇప్పుడు కరేజ్ అంటే వాళ్ళు ఏంటంటే ఇది కాదయ్యా, ఇట్లే విషయం కాదు, ఇటువంటి విషయం మనం చెప్పకూడదు అని చెప్పేవారు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక లీడర్ ఒకసారి అన్నాడు, ఏదో లేవయ్యా మనం మీరు చేసుకోండి, అక్కడ విట్నెస్లకి ఏది ఇస్తారో ఏం చేస్తారో చేసుకోండి, అంతేగాని పోలీసుని ఇబ్బంది పెట్టకండి మీరు అని చెప్పే ధైర్యం ఉండేది వాళ్ళకి. దే వర్ నాట్ డిపెండెంట్ ఆన్ their leadership was not dependent on the political figures in those days. They were leaders in their own right. Many of them did not want to become ministers. చాలా మందికి, కరెక్ట్, చాలామంది పెద్ద లీడర్స్ దే వర్ నాట్ కీన్ ఆన్ బికమింగ్ మినిస్టర్స్. నాకెందుకు అది ఉంటే చెప్తాను, ఎవరున్నాడు వాడికి, నేనెందుకు అక్కడ కూర్చోవాలి వచ్చి అనేవారు ఉన్నారు. సంజయ్ భాయ్ గారి పేరు రికమెండ్ చేసింది ఎవరు? సుబ్బారావు గారు. మీ సర్వీస్లో బాగా నచ్చిన సీఎం ఎవరండి? నాకండి ఆనెస్ట్లీ వెంకటరావు గారు, చెన్నారెడ్డి గారు సమ్ ఎక్సలెంట్ క్వాలిటీస్. ఈజ్ ఎ గ్రేట్ లీడర్. ఆయన చాలా మంచిది. జనార్దన్ రెడ్డి గారు వాజ్ వెరీ ఫ్రెండ్లీ బికాజ్ వెన్ ఐ వాజ్ ఇన్ నెల్లూరు హీ వాజ్ యంగ్ మ్యాన్ వాజ్ మీటింగ్ అస్ అండ్ ఆల్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ అండర్స్టాండింగ్. ఆయన చాలా బాగా చేశారు. ఎన్టీఆర్ గారితో ఏంటంటే
బై ద టైమ్ మెచ్యూర్డ్, బై ద టైమ్ ఐ కేమ్ టు సర్వ్ హిమ్ హీ హడ్ ఆల్రెడీ మెచ్యూర్డ్ ఎ లిటిల్. తర్వాత కూడా ఆయన చాలా అండర్స్టాండ్ చేసుకున్నారు. ఎమోషనల్ ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు, కానీ మనకి చెప్పాలి అది. చెప్తే ఆయన అర్థం చేసుకున్నారు. ఎనీ టైమ్స్ ఈజ్ అప్రిషియేటెడ్ రియలీ. దాని మాత్రం నిజంగా అంటే దెర్ వాజ్ ఎ రాంగ్ దిస్ థింగ్ అబౌట్ హిమ్, హిజ్ ఇమేజ్ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఈవెన్ ఆఫ్టర్ హీ లెఫ్ట్ ఆఫీస్, when I went to invite him for some function, he openly told 15 people ఆయన దగ్గర, వాళ్ళందరూ చెప్పారు వారంటే నాకు గౌరవం, చాలా బాగా చేశారు, మా గవర్నమెంట్ మంచి పేరు తెచ్చారన్నారు. అట్లాగా అర్లియర్ ఆఫ్ కోర్స్ బ్రహ్మానంద రెడ్డి, సంజయ్ రెడ్డి గారు నాకు చిన్నది, కానీ సంజయ్ రెడ్డి గారి పీరియడ్లో నేను ఎప్పుడు ఇక్కడ లేను. ఐ వాజ్ ఇన్ కందుకూరు, నెల్లూరు, సో ఐ వాజ్ వెరీ ఫార్ అవే. అంత లేదు. బ్రహ్మానంద రెడ్డి గారు తర్వాత ఉన్నారు, గుంటూరులో ఉన్నాం, అప్పుడు కూడా తెలియదు. అప్పుడు ఆయన హోమ్ మినిస్టర్, యూనియన్ హోమ్ మినిస్టర్. అప్పుడే చాలా మేము ప్రెస్ చేసాం అకాడమీ ఇక్కడ షిఫ్ట్ చేయాలని. చేస్తే ఆయన అప్పుడు హీ హెల్ప్డ్ అస్. సార్, పోలీస్ డిపార్ట్మెంట్కి మీ వైపు నుంచి చేసిన రిఫార్మ్స్ ఏంటండి? అంటే ఇప్పుడు జనరల్లీ యాటిట్యూడ్ చేంజ్ ఉంటుందండి. యాటిట్యూడ్ చేంజ్ మీరు తీసుకుంటే, ఇప్పుడు ఇండియన్ ఆఫీసర్స్ వచ్చేటప్పుడు అంతకుముందు ఇంపీరియల్ సర్వీస్, ఇండియన్ సర్వీస్ ఆఫీసర్స్ నారాయణరావు గారు ఫస్ట్ బ్యాచ్ 48, వాళ్ళలో కల్చరల్ చేంజ్ ఉంది. దే నెవర్ థాట్ దట్ వీ షుడ్ డామినేట్ ఓవర్ అదర్స్. ఇప్పుడు నారాయణరావు గారికి అదే మంచి పేరు మొదటి నుంచి. ఏంటంటే ఆయన మొదటి నుంచి కూడా స్కాలర్లీ బాగా తెలిసిన వారు, అందరితో బాగా ఉన్నారు. ఆయనే కల్చరల్ దీన్ని కూడా చాలా చేశారు ఆ కాలంలో. అటువంటి వాళ్ళు వస్తుంది. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఏమైందంటే, మాకు ఈయన వచ్చారు, చెప్తానండి ఆయన పేరు, హీ కేమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఆయన హీ వాజ్ నెవర్ సర్వ్డ్ హియర్. ఆయన ఏంటంటే ఆత్మా జయరామ్ గారు, ఆత్మా జయరామ్ అని వచ్చారు. హీ వాజ్ ఇన్ ఫారిన్ సర్వీస్, హీఈస్ ఎ కేంబ్రిడ్జ్ ట్రైపాస్ ఫ్రమ్ కేంబ్రిడ్జ్. ఆయన చైనాలో పనిచేశారు, ఫ్రాన్స్లో పనిచేశారు, ఇంగ్లాండ్లో పనిచేశారు. వెన్ ఈ కేమ్ హియర్ లైక్ ఎ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. ఆయన రాగానే ఫస్ట్ థింగ్ దట్ ఐ కేమ్ టు హైదరాబాద్ అట్ దట్ టైమ్ ఓన్లీ ఫ్రమ్ విజయవాడ. ఆయన వాట్ ఈస్ దిస్, యూ డోంట్ హ్యావ్ ఎనీ కమ్యూనికేషన్స్ లేదు, మీకు ట్రాన్స్పోర్ట్ లేదు, వాట్ ఈస్ దిస్ అన్నారు. సో ఫస్ట్ టైం హీ ఇంట్రడ్యూస్డ్ వాట్ ఆర్ కాల్డ్ దిస్ పెట్రోల్ కార్స్. అప్పుడు 12 ఫస్ట్ స్టార్ట్ అవడం, 12 కార్స్, వాటి కమ్యూనికేషన్. కంట్రోల్ రూమ్ ఫోన్ కాగానే ఈ మస్ట్ ఫోన్. టెరిటరీ కాదు, నియరెస్ట్ కార్కి ఫోన్ చేయాలి, ఇమీడియట్లీ షుడ్ గో, ఏ పోలీస్మెన్ షుడ్ గో అన్నది ఆయన స్టార్ట్ చేశారు, కాన్సెప్ట్ ఆఫ్ మోడర్నైజేషన్. ఈ మోడర్నైజేషన్ ఆయన చాలా వెరీ ఫ్రెండ్లీ పర్సన్ అండ్ బాగా ఓల్డ్ పోలీస్ ఇది లేదు, డామినేటింగ్ ఇది యాటిట్యూడ్ లేదు ఆయనకి. ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన టైంలోనే వీ స్టార్టెడ్. బట్ దెన్ వీ హ్యాడ్ వెరీ గుడ్ హోమ్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్. ఇటు అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ బాగా సపోర్ట్ చేశారు. అప్పటి నుంచి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లిటిల్ లేటర్ దే స్టార్టెడ్ గివింగ్ మోడర్నైజేషన్ గ్రాంట్, పోలీస్ మోడర్నైజేషన్ గ్రాంట్ అని ఈచ్ ఇయర్ ఇస్తున్నారు. దాన్ని మ్యాక్సిమం యూటిలైజేషన్ మనం చేసుకున్నాం. అప్పటి నుంచి టెక్నాలజీ వాడుతూ వచ్చాం బాగానే. బట్ ఇప్పుడు ఏంటంటే అడ్వాంటేజ్ ఇన్ ద లాస్ట్ 8-10 years అట్ లీస్ట్, ది సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ ఆర్ హైలీ క్వాలిఫైడ్ పీపుల్, దే ఆర్ టెక్నికలీ వెరీ వెల్ క్వాలిఫైడ్. ఇప్పుడు ఈయన ఉన్నారు, మన ఇప్పుడు డీజీ ఉన్నారు మహేందర్ రెడ్డి గారు, మహేందర్ ఈజ్ ఐఐటి మ్యాన్. ఆయన దగ్గర ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా దే ఆర్ ఆల్ టెక్నికలీ హైలీ క్వాలిఫైడ్ పీపుల్. ఎవరండి? రవి గుప్తా ఇస్ దేర్, దెన్ మ్యాన్ ఇస్ టెక్నికల్ సైడ్ హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళందరూ అంతే. ఈవెన్ కమిషనర్, దే అండర్స్టాండ్ మోడర్న్ టెక్నాలజీ మచ్ బెటర్ దెన్ అస్. ఆనెస్ట్, నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, నేను అప్పుడు ఎట్లా చేశానని చెప్పకూడదు ఇప్పుడు ఆఫీసర్స్కి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి వేరు, వాళ్ళ నాలెడ్జ్ ఈజ్ హయ్యర్, దే నాలెడ్జ్ ఈజ్ అప్ టు డేట్, అవర్ నాలెడ్జ్ ఈజ్ లిటిల్ ఓల్డ్. సో మనం ఇప్పుడున్న పరిస్థితులకి వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళు మ్యాచ్ చేయాలి. ఓన్లీ వాట్ ఐ వాంట్ దే హ్యావ్ టు అప్లై దర్ మైండ్. ఆన్ దట్ వే తెలంగాణ హ్యాస్ గాట్ ఎ వెరీ గుడ్ నేమ్. ఇట్ ఈస్ ది లీడింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఆన్ టెక్నాలజీ. ఇట్ ఈస్ గాట్ ఎ వెరీ గుడ్ నేమ్. మనకి అన్నీ కూడా అందులో ఇక్కడ కూడా ఈయన సీఎంగా చాలా లిబరల్గా హెల్ప్ చేశారు. అది ఆ కాన్సెప్ట్ ఆఫ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. అది అప్పుడే సెటప్ చేశారు చిన్నగా, దీన్ని మోడర్నైజ్ చేస్తున్నారు. అండ్ వీఆర్ గెటింగ్ గుడ్ ఫండ్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో. సార్, మీరు చేస్తున్న టైంలో మనకి మద్రాస్ పోలీస్ యాక్ట్ నుంచి మనకి ఇండియన్ ఏపీ పోలీస్ యాక్ట్ ఉంది, దాన్ని చేంజ్ చేయడానికి ఏమైనా మీరు ఏమైనా అంటే యాక్ట్ చేంజ్ కొన్ని వచ్చాయి, కానీ మనకి చాలా లా కమిషన్స్ రిపోర్ట్స్ ఇచ్చాయి. లా కమిషన్స్, పోలీస్ కమిషన్స్, లా కమిషన్స్ రెడ్ బై ఫార్మర్ చీఫ్ జస్టిసెస్. పోలీస్ కమిషన్స్ అయినాయి, అడ్మినిస్ట్రేటివ్ కమిషన్స్ అయినాయి. ఈ అన్ని కమిషన్స్ కూడా సర్టన్ రిఫార్మ్స్ దే హ్యావ్ రికమెండెడ్.
అందులో అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ మూవ్డ్ ఫార్వర్డ్. ఓహో. వీఆర్ నాట్ మూవ్డ్ ఫార్వర్డ్. ఇప్పుడు మీరు చెప్పే పర్టికులర్ ఎవిడెన్స్ యాక్ట్ చెప్తాను. పోలీసు వాడు చెప్పింది ఏది ఎవిడెన్స్ కాదంటే ఎట్లా అవుతుంది? ఇట్స్ నాట్ కరెక్ట్. దానిలో కూడా కొంత దేర్ మస్ట్ బి ఎ మోర్ లిబరల్ వ్యూ, అండర్స్టాండ్ ది కరెక్ట్నెస్ ఆఫ్ ఇట్. ఇప్పుడు కొన్ని ఉన్నాయి దానిలో మన దీనివల్ల ఏమవుతుందంటే బికాజ్ ది ఎవిడెన్స్ యాక్ట్ ఈస్ గివింగ్ అస్ ప్రాబ్లమ్స్, quite often police officers have to use some other way. May not be falsehood, but they have to present it in some other way. అది ఎందుకు చేయాలి మనం? లెట్ us have certain things like is proof అనుకోండి, పనిష్మెంట్స్ అనుకోండి. పనిష్మెంట్స్లో కూడా ఇట్స్ ద పనిష్మెంట్ ఇస్ ద ఒక్కటే కాన్సెప్ట్ వాడు తీసుకొచ్చాడు. ఎందుకు బ్రిటిష్ గవర్నమెంట్ కాపాడుకోవడానికి, నవాబులు కాపాడుకోవడానికి. బట్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ ఈస్ హెల్ప్ టు ది విక్టిమ్. హెరాస్మెంట్ ఉండకూడదు, ఇయర్స్ టుగెదర్ కాకూడదు, దానికి ఒక లిమిట్ ఉండాలి, తొందరగా అయిపోవాలి. ఇవన్నీ కూడా రిఫార్మ్స్ కావాలి మనకి. అది ఈ రిఫార్మ్స్ కొన్ని ఉన్నాయి, అందరూ ఒప్పుకున్నవే చాలామంది. ఇక్కడ పోలీస్గా ఒకదాని కమిషన్కి ఆయన మొయిలీ గారు వచ్చారు, మినిస్టర్ లామే. అప్పుడు వీ హ్యాడ్ ఎ లాంగర్ డిస్కషన్. హీ అగ్రీడ్ విత్ మెనీ ఆఫ్ అస్ సెయింగ్ ఇవి చేయాలని, కానీ ఇట్స్ నాట్ మూవింగ్ ఇన్ లా పార్లమెంట్. అది ప్రాబ్లం. వీ హ్యావ్ టు క్యాన్సిల్ ఇట్. దేర్ ఆర్ రిఫార్మ్స్ నెసెసరీ, ప్రొసీజరల్, ఎవిడెన్స్ అండ్ పనిష్మెంట్స్, మూడిట్లోనూ రిఫార్మ్స్ కావాలి. ఇప్పుడు యూ సెండ్ అవే ది మ్యాన్ టు ది జైల్, వాట్ హ్యాపెన్స్ టు హిస్ ఫ్యామిలీ? ది చిల్డ్రన్ ఆర్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్. పాపం దానికి ప్రొవిజన్ చేయాలి, మన లాలోనే చేయాలి. విట్నెసెస్ రావాలి, కోర్టులో గంటల కొద్ది వెయిట్ చేయాలి, వాళ్ళు ఎవిడెన్స్ చెప్పాలి, తర్వాత క్రాస్ ఎగ్జామిన్ నిలవాలి. బేసికలీ మన క్వశ్చన్ అంటే వై షుడ్ ది విట్నెస్ స్టాండ్? హీ షుడ్ సిట్. Because witness is not he is not coming for punishment. He is coming to help the court. See, these are all things where it ఒక ఫీలింగ్ వస్తుంది మీకు. ఎందుకు పోవాలి కోర్టుకి? చాలామంది పోరు కదా. నేను చెప్పాలంటే మెనీ పీపుల్ won't like to court because it's too rigid. Similarly, police procedures. ఇప్పుడు బాగా చేశారు, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అవి చాలా కష్టమయ్యేవి, అవి చేశారు. సో వీ కెన్ లిబరలైజ్ థింగ్స్ ఇన్ ఎ వే విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్. అవి ముఖ్యం. ప్రొసీజర్ లాను చేంజ్ కావాలి, వాట్ వీ కాల్ సబ్స్టాంటివ్ లా, పనిష్మెంట్ లాను కావాలి, సిస్టమ్ ఆఫ్ పనిష్మెంట్స్లోనూ కావాలి, కాంపెన్సేటరీ లా ఉండాలి. వాళ్ళకి కాంపెన్సేషన్ కావాలి కదా విక్టిమ్స్కి. విక్టిమ్స్ వాడు జైలు పోయినా వీడికి వచ్చింది, వీళ్ళకి ఏమొచ్చింది చెప్పండి? కరెక్ట్. దే మస్ట్ సీజ్ హిస్ ప్రాపర్టీ, పే కాంపెన్సేషన్ టు దెమ్. థింగ్స్ లైక్ దట్ షుడ్ హ్యాపెన్. కానీ ప్రాపర్టీ రికవరీ అంతా పోలీస్ కాదు కదా, కోర్టు రెస్పాన్సిబిలిటీ కదా. మేము కోర్టుకి ఇస్తాం, అక్కడ ప్రాబ్లమ్సే కష్టం. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు రికవర్ చేసేటప్పుడు వాడు కరిగే చేస్తాడు, గొడవ దొరికి. పోలీస్కి అరెస్ట్ చేయడం వరకే ఉంది కానీ రికవరీ చేయడం అనేది వీ కెన్ రికవర్. ఎందుకంటే మా ఎవిడెన్స్ జనరలీ ఏంటంటే వీడు ఒప్పుకుంటే ఫలానా చోటు ఉండింది, ఫలానా చోటు చూపించాడు, కాబట్టి దట్ ఆల్సో ఎవిడెన్స్గా రికవర్ చేస్తాం. చేయగానే కోర్టు పంపించేస్తాం. కోర్ట్ విల్ హ్యావ్ టు డిస్పోజ్ ఇట్ ఆఫ్టర్ ది డిస్పోజల్ ది కేస్. సపోజ్ కేస్ టేక్స్ లాంగ్ టైమ్, ఇట్ మే బికమ్ యూస్లెస్. ఇట్స్ ఆల్ థింగ్స్ వెరీ డిఫికల్ట్. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో సిఆర్పిస్ కూడా చేంజ్ చేసే అవకాశం, ప్రొసీజరల్ చేంజెస్ కావాలి, కొన్ని ఎవిడెన్స్ చేంజెస్ కొన్ని కావాలి, పనిష్మెంట్ చేంజెస్ కొన్ని కావాలి. ఇవి ఉన్నాయి. దీనిలో కొన్ని అగ్రీడ్ ఉన్నాయి. ఈ అగ్రీడ్ చేసేస్తే మిగతావికి చూద్దాం. మిగతావి దే మే టేక్ టైమ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. బట్ వాట్ ఈస్ నెససరీ ఇమీడియట్లీ మస్ట్ బి డన్. పర్టికులర్లీ కాంపెన్సేటరీ లా అలాంగ్ విత్ ది పనిష్మెంట్, కాంపెన్సేషన్ ఆల్సో బి ప్రొవైడెడ్. ఓకే సార్, ఇప్పుడు ఐపీఎస్లో 511 వరకు ఉన్నాయండి. ఇంకా పెంచే అవకాశం ఉంటే సరిపోద్ది అంటారు ఐపీఎస్ సెక్షన్స్? లేదు, పెంచక్కర్లేదండి. చాలా వెరీ కాంప్రహెన్సివ్. వాట్ ఎవర్ వీ మే సే, ది లాస్ మేడ్ బై ది బ్రిటిష్ ఇన్ 1870s, దే ఆర్ వెల్ మేడ్, బట్ దే వర్ మేడ్ ఫర్ ఎ పర్పస్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ది బ్రిటిష్ ఇంట్రెస్ట్. ఓకే, వాళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళు దే డిడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ది నార్మల్ అఫేర్స్ ఆఫ్ ది స్టేట్. బ్రిటిష్ గవర్నమెంట్కి ఎక్కడ డేంజర్ దానికి పట్టుకొని పెట్టుకున్నారు. చూశారు కదా. అది మనం ఏం చేసామంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వీ షుడ్ థింక్ అదర్వైజ్, వీ షుడ్ థింక్ ఇన్ ఎ న్యూ వే. అదే కంటిన్యూ అవుతున్నది. సో లాట్ ఆఫ్ డిఫికల్టీస్ కమ్ బికాస్ ఆఫ్ దట్. సార్, ఇప్పుడు కొన్ని కేసుల్లో తీసుకుంటే ఒక డిపార్ట్మెంట్ చేసే మిస్టేక్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుందండి. అంటే ఎగ్జాంపుల్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో చిన్న ప్రాబ్లమ్స్ వల్ల పోలీస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది పోలీస్కి వస్తుంది, ఇంకొక టౌన్ ప్లానింగ్ అయినా అల్టిమేట్గా పోలీస్. వీ కెన్ ఈవెన్ గివ్ పోలీస్ పవర్స్. పోలీస్ పవర్స్ ఆల్రెడీ మెనీ ఆఫ్ దెమ్ ఎంజాయ్. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళకి ఉంది అరెస్ట్ చేయడం. పోలీస్ పవర్స్ ఆర్ గివన్ టు వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ చేసే మిస్టేక్స్ వల్ల డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ డ్యామేజ్. అదే కాదు, ఈవెన్ సోషల్ ప్రాబ్లమ్స్ అల్టిమేట్లీ బికమ్ పోలీస్ ప్రాబ్లమ్స్. అవునా కదా.
Social problem has to be tackled at a social level. For example, I am not very keen on moral policing. Moral policing should be run by social organizations. They should do it. అక్కడ కూడా rehabilitation. Suppose you find somebody a drug addict or మీరు ప్రాస్టిట్యూషన్ అంటారు, లేడీస్ని పట్టుకొచ్చిన తర్వాత ఏంటి, వాట్ ఈస్ దర్ ఫ్యూచర్? చైల్డ్ లేబర్ని బ్యాన్ చేస్తారు, సరే తీసుకొస్తారు. వాళ్ళకి సరైన ఫ్యూచర్ మనం ప్లాన్ చేసాము, కొన్ని చోట్ల చేస్తారు, సర్టన్ ఎఫర్ట్స్ హ్యావ్ బీన్ మేడ్, బట్ దట్ హ్యాస్ టు బీ స్ట్రెంగ్తన్డ్. అది స్ట్రెంగ్తన్ చేయాలి, ఎందుకంటే ఇవన్నీ కాంప్రహెన్సివ్గా ఆలోచించే కావాలి మనకి. అది సార్ ఫైనల్గా 2 క్వశ్చన్స్ అండి. నెంబర్ 1, పోలీస్కి పబ్లిక్కి మధ్యన డెఫిసిటీ పెరగడానికి కారణం ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, డిపార్ట్మెంట్లో కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మనకి ఈ అన్నెసరీ సీక్రసీ, అన్నెసరీ షో ఆఫ్ పవర్ ఈజ్ నాట్ నెసరీ. పీపుల్ షుడ్ అండర్స్టాండ్ వీఆర్ గోయింగ్ బై లా. పీపుల్ షుడ్ అండర్స్టాండ్ వీఆర్ అప్లయింగ్ ఎ లా. పీపుల్ షుడ్ అండర్స్టాండ్ వీఆర్ సింపథెటిక్. వీ అండర్స్టాండ్ ది పొజిషన్, వాడు అక్యూజ్ పొజిషను మనం అనుకుంటాం. నేరస్తుడిది తెలుస్తుంది మాకు, నేరస్తుడి మీద మాకు అండర్స్టాండింగ్ ఉంది, వాడు ఎందుకు చేసి పాపం వాడు ఎందుకు ఎదుర్కొన్నాడు. విక్టిమ్ మీద ఉంది, మాకు లేకుండా కాదు. కానీ దిస్ ఈజ్ ది ప్రొసీజర్, దిస్ ఈజ్ ది వే వీ హ్యావ్ టు మెయిన్. ఈజ్ అవర్ డ్యూటీ టు పనిష్ ది రాంగ్ డూయర్ అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చేయాలి. కానీ మనం ఏదో మన పవర్ చూపించుకుంటున్నాం అనేటట్టు చేయకపోతే థింగ్స్ విల్ నాట్ బీ, దే విల్ నాట్ హ్యావ్ దట్ ఫీలింగ్. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ డన్. My daughter is advocate. Even when she was studying law, she is asked to assist some women who have been abandoned. ఆమె కష్టం వస్తే they used to assign. The court used to assign. ఇది కేసు ఇక్కడ ఉంది, but that lady has no help, పాపం. Anything else to explain, because many of them may not know. My daughter was telling some girl, English రాదు, ఎక్కడో మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చింది. She is abandoned. Poor girl, she is very. So whenever she calls, these people will go, talk to them and report to the court the problems. ఇట్లా మనం ఏం చేస్తారంటే దీనిలో దే ఇన్వాల్వ్, దే వర్క్ ఇన్ క్లోజ్ కోఆర్డినేషన్ విత్ సోషల్ వెల్ఫేర్. అది ఇంపార్టెంట్. సార్ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్, అది కొత్తగా డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ కాదు, యూ వర్క్ విత్ ట్రూ టు యువర్ కాన్షియన్స్. ట్రూ టు యువర్ కాన్షియన్స్. సెకండ్, కీప్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. కీప్ యువర్ ఇండివిజువాలిటీ. నీకున్న మర్యాద కాపాడుకున్నావు. జస్ట్ బీ యువర్, ఆల్వేస్ బీ కాన్షియస్. థర్డ్ థింగ్ ఈజ్, ఐ షుడ్ సే, వీ ఆల్వేస్ షుడ్ నో దట్ ఎవ్రీబడి విల్ నో ది ట్రూత్, పర్టికులర్లీ యువర్ సబార్డినేట్స్ నో వాట్ యు ఆర్ డూయింగ్. దేర్ నో పాయింట్ ఇన్ థింకింగ్ ఎవరు తెలియకుండా మేము చేస్తాం అనుకోకూడదు మనం. సో కీప్ యువర్ కాన్షియన్స్ క్లియర్, లుక్ ఫార్వర్డ్ అండ్ బీ ఓపెన్, ఎక్సెప్ట్ వేర్ ఇట్ ఈస్ నెసరీ ఫర్ సీక్రసీ. దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ హ్యావ్ టు బీ కెప్ట్ సీక్రెట్, దట్ ఈస్ ఇనఫ్. అన్నిటికీ సీక్రెట్ మన అక్కర్లేదు. దెన్ డోంట్ గో ఫర్ ఓవర్ పబ్లిసిటీ. ఆనెస్ట్లీ ఇట్స్ నాట్ గుడ్. ఇట్స్ నాట్ గుడ్. వీ నెవర్ పబ్లిష్డ్ మెనీ ఆఫ్ దీస్ థింగ్స్ విచ్ వీ నెవర్ టెల్ దెమ్. అండ్ మీడియా హ్యాస్ బికమ్ వెరీ ఓపెన్ అండ్ పవర్ఫుల్, దేర్ ఇస్ నో డౌట్. బట్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే దీనివల్ల 2 అవుతున్నాయి. ఓ పక్క ఏది నిజమో ఏదో అబద్ధం తెలియడం లేదు, సోషల్ మీడియా కానీ. సో వీ హ్యావ్ టు బీ very cautious about dealing with these things. Publicity should be very cautious, very authentic. Should never have any doubt on it. It's important. Manaki normal life. Be a normal human being, that's enough. Ante kada. Daniki I always tell young officers, na training vachinanta, at least every day spend some time with non-policemen. You may be a sportsman, you may be an artist, you may be a thinker, anything, whatever you like. Keep away at least some time in the day ఫ్రమ్ దిస్ అట్మాస్ఫియర్. ఎందుకంటే మన మైండ్ కండిషన్ అయిపోకూడదు. ప్రొఫెసర్స్, రైటర్స్, యూ గెట్ మింగిల్డ్ విత్ దెమ్ విచ్ ఎవర్ బీ యువర్. నీకు ఇష్టం వచ్చిందా చేసుకో, బట్ డోంట్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్. స్పోర్ట్స్ అంటే పోలీసు వాళ్ళతోనే ఆడాలి, మనం ఇక్కడే ఆడుకోవాలే కాదు. అట్లాగా. అండ్ వీ ఆల్సో ఎంకరేజ్, ఫర్ ఎగ్జాంపుల్ అవర్ పోలీస్ హావ్ గాట్ నంబర్ ఆఫ్ కల్చరల్ ఆర్గనైజేషన్ చాలా బాగా నడుస్తున్నాయి. Some of the very good cultural organizations are in police. Unnaru, great people unnaru. Even when you go to a place, you mix with people of like-minded people. It's always good to keep like that. And service orientation, wherever you can help, you help. You need not do illegal things, but wherever it's possible to help, you help. Adi cheyali ante. పోలీస్ డిపార్ట్మెంట్ రండి, వచ్చిన వాళ్ళు రాజ్యాంగబద్ధంగా నడుచుకోండి.
కేవలం పోలీసులతోనే స్నేహం కాకుండా సాధారణ ప్రజలతో కూడా స్నేహం చేస్తే మీ మైండ్ సెట్ మారుతుందంటూ రొద్దం ప్రభాకర్ గారు చెప్తున్నారు. ఆయన చెప్పింది చాలా క్లియర్గా ఉంది. డిపార్ట్మెంట్లో ఎప్పుడు మన క్రిమినల్స్తోనో పోలీసులతోనో ఎక్కువ స్నేహం చేస్తే మన మైండ్ సెట్ ఒకదానికే ఒక ఫ్రేమ్లోనే సెట్ అవుతుంది. అదే మనకు నచ్చిన ఆఫీసర్లతో మనకు నచ్చిన విభాగాలతో వ్యక్తులతో మనం మాట్లాడితే మనకి ఒక మంచి అవగాహన వస్తుంది, ప్రజలకి పోలీసుల మధ్య సంబంధాలు పెరుగుతాయంటూ రొద్దం ప్రభాకర్ గారు చెప్తున్నారు. ఇది వారం రొద్దం ప్రభాకర్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Retd Chaudhary. For more videos, please subscribe iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.